దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి, ధన్యతను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారా? చాలామంది నోట మాట రావట్లేదు. ఏంటి అనేసానంటే, పాస్టమ్ గారు పట్టుకున్నారు మైక్ అనేసని కొంతమందికి భయం ఉంటే, మరికొంతమందికి ఎలా ఉంది అనేసానంటే, దేవుని సన్నిధిలోనే ఉన్నారు, కానీ దేవుని సన్నిధితో సంబంధం లేదు. ఎందుకు అంటే వారి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మానసికంగా వారు నలిగిపోతున్నటువంటి ఆ శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఆ పరిస్థితుల్ని ఎక్కడున్నాయి చెప్పండి? మనసులో ఉన్నాయి. అంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నమాట. అలా ఉన్నారు చాలామంది. దైవ సన్నిధిలోనే ఉన్నారు, కానీ దేంతో సంబంధం లేదు? సన్నిధితో సంబంధం లేదు. ఇంకా ఎక్కడ ఆలోచనలు ఉన్నాయి? కుటుంబాల్లో గురించినటువంటి ఆలోచనలే చాలామందికి ఉన్నాయి. కానీ ఒక్క విషయం ఆలోచన చేయండి. దైవ సన్నిధిలో ఏముంది అంటే నిధి ఉంది. ఏముంది చెప్పండి? సన్నిధిలోనే నిధి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చాలామంది దైవ సన్నిధిలో ఉన్నటువంటి నిధిని పొందలేకపోతున్నారు అంటే, అనుభవించలేకపోతున్నారు అంటే, మనం దైవ సన్నిధితో ఎలా ఉండాలి? సంబంధం కలిగి ఉండాలి. సంబంధం లేకుండా ఉంటే సన్నిధిలో ఉన్నటువంటి నిధిని మనం ఏం చేయలేం, పొందలేం కదా. ఒక ఎగ్జాంపుల్గా, బ్యాంక్లో క్యాషియర్ ఉంటాడు. ఎంతమందికి తెలుసు? బ్యాంకుకి వెళ్ళి క్యాష్ డ్రా చేస్తూ ఉంటారు కదా, అందుకని అందరికీ తెలుసు. క్యాషియర్ ఉంటాడు. అతని చేతి నిండా ఏముంటుంది? క్యాష్ ఉంటుంది. అతను కూర్చున్నదంతా స్థలంలో ఏముంటుంది? క్యాష్ ఉంటుంది. అతని రూమ్లో అంతా ఏముంటుంది? క్యాషే ఉంటుంది. అవునంటారా కాదంటారా? చాలా క్యాష్లో మసులుతాడు. కానీ ఆ క్యాష్కి అతనికి సంబంధం ఉంటుందా? ఆ క్యాష్ అంతా అతందా? పట్టుకెళ్ళిపోతాడా ఇంటికి చెప్పండి? అంత క్యాష్లో మసిలినా కూడా, తన చేతి నిండా డబ్బులు ఉన్నా కూడా, డబ్బులు ఇస్తున్నా కూడా, డబ్బులో మసిలినా కూడా తనకి ఆ క్యాష్కి ఏముండదు? సంబంధం అనేది ఉండదు. అలాగనే ఈరోజు సన్నిధిలో ఉన్నటువంటి నిధిని మనం అనుభవించాలి అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? దైవ సన్నిధితో సంబంధం కలిగి ఉండాలి. కానీ మీరు అనవచ్చు, మీరు అలాగే చెప్తారండి పాస్టమ్ గారు, సంబంధం అంటారు, సన్నిధిలో ఆనందించమంటారు, సంతోషించమంటారు, కానీ మాకున్నటువంటి పరిస్థితులు మీకేం తెలుసండి? మేము ఎన్ని పోరాటాల్లో ఉన్నామో, ఎన్ని సమస్యల్లో ఉన్నామో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల గుండా మేము పయనిస్తున్నామో మీకేం తెలుసండి అంటారు కదా. కానీ ఒక సామెత ఉంది చూసారా? ఇంటింటికి ఉందట. ఏంటి? మట్టి పొయ్య. మీకు తెలుసా లేదా చెప్పండి? ఇంటింటికి ఉందట మట్టి పొయ్య. అంటే ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు లేనటువంటి వారు ఎవరూ లేరు. ఇబ్బందులు లేనటువంటి వారు ఎవరూ లేరు. కష్టాలు లేనటువంటి వారు ఎవరూ లేరు. ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, క్రైస్తవ జీవితంలో పోరాటము లేనివారు ఎవ్వరూ లేరు. పోరాటము లేనివాడు క్రైస్తవుడే కాదు. దేవునికి స్తోత్రం. మన క్రైస్తవ జీవితంలో పోరాటం అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఈ క్రైస్తవ్యం అంటే ఒక సైనికులం. ఈ సైన్యంలో మనం ఏం చేస్తున్నాము అంటే పోరాడుతున్నాం. మరి పోరాటం లేని క్రైస్తవ్యం ఇక మృతమే కదా, అది వృధాయే కదా. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా మనకేమి ఎదురవుతూ ఉంటాయి చెప్పండి? పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఏ మాత్రం కూడా మనం ఏమవ్వక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు, భయపడిపోనక్కర్లేదు. ఎందుకంటే మన తండ్రి మనతో ఉన్నాడు గనుక. దేవునికి స్తోత్రం. మనం పోరాటాల్లో ఉన్నామని గుర్తుంటుంది, మనకి ఇబ్బందులు ఉన్నాయని గుర్తుంటుంది, మనకి శ్రమలతో నలిగిపోతున్నామని అవగాహన ఉంటుంది. కానీ లేనిది ఏమిటి అంటే, నా తండ్రి నాతో ఉన్నాడు, నన్ను పిలిచిన దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ప్రాణం ఇచ్చి రక్తం
కష్టపడి సంపాదించుకున్నటువంటి నా ప్రభువు నాతో ఉన్నాడు అనేటువంటి వివేచన కూడా మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక రోజటండి చర్చిలో ఒక 7వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి చాలా తొంటరి పని చేశాడట. తొంటరి పని చేస్తే దైవ సేవకుడు ఆ అబ్బాయిని మందలిందాం, కొడదాం అనుకున్నారు. కానీ మరలా ఎందుకులే వాళ్ళ నాన్నగారితో చెప్దాం అనేసని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, మీ అబ్బాయి దేవుని మందిరంలో తొంటరి పని చేశాడండి, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఏం చెప్పండి, భయం చెప్పండి అని ఫోన్ చేశారట. చేస్తే వాళ్ళ నాన్నగారు ఇంకా దేవుని మందిరంలో తొంటరి పని చేశాడండి ఆడు అంటే, మీ దగ్గర నా పరువు అంతా ఏం చేశాడు, తీసి పడేశాడు. ఇప్పుడే వస్తున్నానండి, ఆడు అంతేంటో తేల్చేస్తాను. ఆడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. దేవుని మందిరంలో ఇలాంటి పని చేస్తాడా అంటే, అప్పుడు దైవ సేవకుడు, పర్వాలేదండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు భయం చెప్తురు కానీ అన్నారట. లేదండి ఇప్పుడే వస్తున్నాను, అలాంటి పని చేస్తాడా, నా పరువంతా తీసి పడేస్తాడా అని ఆవేశంతో ఫోన్ పెట్టేసి గబగబా బండి వేసుకుని దేవుని సన్నిధికి మందిరం దగ్గరకు వచ్చి బండి అలా పడేసి ఆవేశంతో అంట మందిరంలోకి వచ్చేసాడట దైవ సేవకుడి దగ్గరికి. వచ్చేస్తే ఈ సేవకుడికి భయం వేసేస్తుంది. అయ్యో అనవసరంగా చెప్పానేమో, ఇప్పుడు ఏం చేస్తాడో పిల్లోడిని అనేసని, అయ్యో చెప్పకుండా ఉంటే సరిపోదును, నేనే మందలించి ఉంటే సరిపోదును, ఏం చేస్తాడో నేనైనా ఉండాలి, వాడైనా ఉండాలి అంటున్నాడు అనేసని సేవకుడికి కొంచెం భయం కలుగుతుందట. ఏం చేసేస్తాడో, ఎంతలా కొట్టేస్తాడో అని. అంతే ఆ కుమారుణ్ణి పిలిచాడట. పిలిచి ఆ కాలర్ పట్టుకుని ఇలా 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 గుంజేస్తున్నాడట. తండ్రి, ఏంట్రా ఏమనుకుంటున్నావు, అసలు దేవుని మందిరం అనుకుంటున్నావా, నా పరువు అంతా తీసి పడేసావు, నేను ఇలాగే పెంచుతున్నాను అనడానికి అనోరికి ఇలా 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 గుంజేసి దవడ మీద ఇలా కొట్టాడట. ఎలా కొట్టాడు చెప్పండి, ఇలా కొట్టాడంట. ఇక ఆ దైవ సేవకుడికి ఎలా ఉంటుంది, అప్పటి వరకు అయ్యో ఏం చేసేస్తాడో, నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి అనేసి అన్నటువంటి ఆ వేర ఆవేశంతో వచ్చేసినటువంటి వ్యక్తి కుమారుణ్ణి ఎలా మందలించాడు, కాళ్ళట్టుకుని ఊపేసి ఇలా అన్నాడు. అంటే ఒక్కసారిగా ఏం లేదు, సౌండ్ లేదు. అప్పుడు అర్థమైంది. అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి, తన కుమారుడు ఎంత దెబ్బ అయితే భరించగలడో అంత దెబ్బే కొట్టాడు. అంటే తన కుమారుని యొక్క స్టామినా ఏంటో, తన కుమారుడు ఎంత దెబ్బ భరించగలడో ఎవరికి తెలుసు, తండ్రికి తెలుసు. మరి ఈరోజు ఒక కన్న తండ్రికి మనం ఎంత దెబ్బ భరించగలమో తెలిస్తే, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనకే మన బిడ్డల యొక్క స్టామినా గురించి తెలిస్తే, మరి మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నటువంటి తండ్రి, మన పరలోకపు తండ్రి, మన కొరకు ప్రాణం ఇచ్చి రక్తము కార్చినటువంటి తండ్రి మనల్ని ఎంతగా పరీక్షించాలో, ఎలాంటి శోధనలను మనకు అనుమతించాలో మనం భరించగలిగినంతే అనుమతిస్తాడంటారా, లేక ఎక్కువ అనుమతిస్తాడా? ఒక తల్లిదండ్రులుగా మనకే మన బిడ్డ ఎంత దెబ్బ భరించగలడో అవగాహన ఉంటే, మరి ఆయన జ్ఞానానికి మితి లేదు. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి మనం ఎంత భరించగలమో ఆయనకి తెలుసు అంటారా లేదా? ఆయనకి తెలుసు గనుకనే మనం ఎంత భరించగలమో అంతే అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతకు మించి అనుమతించడు. మన ప్రతి ఒక్కరి స్టామినా అందరిది ఒకేలా ఉండదు కదండి. ఒక్కొక్కరు బలహీనులుగా ఉంటారు, ఒక్కొక్కరు ఆత్మలో విశ్వాసంలో బలవంతులుగా ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరికి ఎదురయ్యేది కొంచెం ఎక్కువ పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఎదురవుతూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, ఉదాహరణకి మా పెద్దోడు చిన్నోడు ఉన్నారు. పెద్దోడిని గట్టిగా కొట్టి చిన్నోడిని మల్లిగా కొడితే ఏమనుకుంటాడు, తమ్ముడు అంటే ప్రేమ ఎక్కువ అమ్మకు అనుకుంటాడు. కానీ ఆడి స్టామినా అది, వీడి స్టామినా ఇది. వీడు పెద్దోడు కదా. మరి అలాగనే దేవుడు కూడా విశ్వాసంలో మనం బలవంతులుగా ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే పోరాటాలు ఎక్కువగా ఉంటాయి. కానీ విశ్వాసంలో కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వారికి కొంచెం పోరాటాలు తక్కువగా ఉంటాయి. అంటే మనం ఎంత భరించగలమో ఆయనకి ఏం చేసి చెప్పండి
తెలుసును గనుకనే ఆయన అనుమతిస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇన్ని పోరాటాలు నాకు ఎదురవుతూ ఉన్నాయి, ఇన్ని శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, ఇంకేంటి నేను ఎప్పుడు విజయాన్ని చూస్తాను, ఎప్పుడు విజయం సాధించగలుగుతాను, నాకు ఈ కష్టాలు తీరేటువంటి మార్గం లేదా, నా ఇబ్బందుల నుండి నేను విడుదల పొందేటువంటి మార్గమే లేదా అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నా జీవితంలో దేవుడు కార్యాలు జరగట్లేదేంటి, దేవుడు ఏమీ పట్టించుకోవట్లేదేంటి అనేసి అని అనుకుంటూ ఉంటాం. కానీ మా దేవుడు చిన్న చిన్న వాటిని వాడుకుని మనకేమిస్తాడు చెప్పండి? విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం చాలామంది ఒకవేళ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారు అనుకోవచ్చు, దేవుడు ఇంత గని మూట మా ఇంట్లో పడేస్తేనే కానీ మా బాధలన్నీ తీరవండి అంటూ ఉంటారు చాలామంది, అనుకుంటారు కూడా. కానీ అంత మూట పడక్కర్లేదు. చిన్న చిన్న నువ్వు చేస్తున్నటువంటి చిన్న జీవనోపాధిని దేవుడు ఆశీర్వదిస్తే చాలు, నీ ఇబ్బందులన్నిటి నుండి పైకి తీసుకురాగలడు. దేవునికి స్తోత్రం. అలా చిన్న చిన్న వాటిని వాడుకుని దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప విజయాలు ఇస్తూ ఉంటాడు. మనం చూస్తే ఉదాహరణకి మోషే చేతిలో ఏముంది చెప్పండి? కర్ర. ఓన్లీ కర్ర మాత్రమే ఉంది. కానీ ఆ కర్ర ద్వారా ఎన్ని విజయాలు ఇచ్చాడు చూడండి మోషేకి. ఎన్ని విజయాలు! ఐగుప్తులో 10 తెగుళ్ళు కానివ్వండి, ఎర్ర సముద్రం పాయలు చేయడం దగ్గర నుంచి, బండను కొట్టగా నీళ్లు రావడం దగ్గర నుంచి అన్నీ కూడా దేని ద్వారా చేశాడు? ఆ కర్ర అంటే మనకి చాలా చీపే కదా, కానీ ఆ చిన్న కర్రను వాడుకుని దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. దావీదు చూడండి, దావీదుకి శత్రువైనటువంటి గొల్యాతు ఎంతున్నాడు అంటే 6 మూరల జానెడు ఉన్నాడు. చాలా శూరుడు, వీరుడు, బలాఢ్యుడు గొల్యాతు. అలాంటి గొల్యాతుని జయించడానికి దావీదు దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి? వడిసెల చిన్న రాయి. ఏంటి చెప్పండి? వడిసెల చిన్న రాయి. అవతల గొల్యాతు చేతిలో ఏమున్నాయి? ఖడ్గం ఉంది, పల్లెం ఉంది, ఢాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. యుద్ధాయుధాలన్నీ కూడా, యుద్ధ కవచం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అలాంటి శత్రువుని ఎదుర్కోవడానికి దావీదు చేతిలో ఉన్నటువంటి చిన్న చిన్న వాటినే దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాడుకుని అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. సంసోన్ని చూడండి, సంసోన్ చేతిలో ఏముంది? పచ్చి గాడిద దవడ ఎముక. గాడిద యొక్క పచ్చి గాడిద దవడ ఎముక ఉందంతే. ఆ ఎముకతో ఎంతమందిని చంపేశాడు? ఎంతమందిని? 1000 మందిని చంపాడు. 1000 మందిని, ఫిలిస్తీన్ల శత్రువుల్ని చంపి పడేశాడు అంతే. యాయేలు చేతిలో ఏముంది అంటే గుడారపు మేకు ఉంది. గుడారపు మేకు అంటే ఇంత మేకు ఉంటుంది అంతే. ఆ మేకు సిసిరా యొక్క కణితల్లో కొట్టి చంపేసింది. అవునా కదా చెప్పండి? ఇలా మనం ఆలోచన చేస్తే చిన్న చిన్న వాటినే వాడుకుని దేవుడు మనకేమి ఇస్తాడు? విజయాలు ఇస్తాడు. అది నీ జీవనోపాధి కావచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటిది ఏదైనా సరే, చిన్న చిన్న వాటినే దేవుడు వాడుకుని అత్యధికమైనటువంటి విజయాలు మనకి ఇచ్చేటువంటి సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఎలాంటి పోరాటాలు ఎదురైనా మనం ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపే చూడాలి. ఈరోజు మనం ఏదో కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామని ఈరోజు మన స్థితిని బట్టి దేవుడు మనల్ని పిలవలేదు. ఈరోజు మన స్థితిని బట్టి దేవుడు పిలవలేదు, మన భవిష్యత్తును బట్టి దేవుడు పిలిచాడు. ఈ మాట అర్థమైంది అనుకుంటాను. ఈరోజు మనం ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని పిలవలేదు. దేన్ని చూశాడు దేవుడు? మన భవిష్యత్తును బట్టి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. భవిష్యత్తును బట్టి ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మన ఆలోచన చేయాలంటే అబ్రహామును ఆలోచన చేస్తే అబ్రహామును దేవుడు ఏమని పిలిచాడు? జనములకు తండ్రి అని పిలిచాడు. అప్పటికి ఒక్క కొడుకైనా ఉన్నాడా? అబ్రహాంకి ఒక్క కొడుకైనా ఉన్నాడా? లేదు. కానీ దేవుడు ఏమని పిలిచాడు? జనములకు తండ్రివి అన్నాడు. అంటే చూడండి ఒక్కసారి, ఈరోజు దేవుడు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. మన జీవితంలో చాలా ఇబ్బందులు గుండా వెళ్ళొచ్చు. ఇది లేదు, అది లేదు అనేసని మనకి అనిపించవచ్చు. ఆర్థికంగా చాలా కృంగిపోయినటువంటి పరిస్థితులు మనం ఉండొచ్చు. కానీ మనల్ని ఏమని పిలుస్తాడో తెలుసా? ఆశీర్వాదం పొందేటువంటి వారులారా, ఆశీర్వదించబడిన వారులారా అని దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే పేతురు పత్రికలో ఉంటుంది కదా, ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికే మిమ్మల్ని పిలిచాడట. దేనికి చెప్పండి? ఆశీర్వాదానికి. మనం ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఏం ఆశీర్వాదం అండి?
ఇబ్బందులే తప్ప ఆశీర్వాదాలు ఏమీ లేవనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న స్థితిని బట్టి కాదు దేవుడు పిలుస్తుంటా. భవిష్యత్తును బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పిలుస్తాడు. అలాగే ఒక వ్యక్తిని కూడా దేవుడు పిలిచాడు. ఆ మాటలే మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మన క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా విశ్వాసి కలిగి ఉన్నటువంటి ఈ యుద్ధ రంగంలో, ఈ పోరాటాల్లో మనం జయం పొందాలి అంటే ఆ వ్యక్తికి ఎలాగునైతే దేవుడు జయమిచ్చాడో, వేటిని వాడుకునైతే జయమిచ్చాడో, ఈరోజు మన క్రైస్తవ జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా దేవుడు జయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనము కూడా అలాగున కలిగి దేవుని జయాన్ని పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. రండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం ఏమిటి అంటే గిద్యోను గురించి ఆలోచన చేద్దాం. గిద్యోను గురించి ఆలోచన చేస్తూ గిద్యోన్ని దేవుడు ఇక్కడ పిలుస్తూ యుద్ధం చేయడానికి పిలుస్తున్నాడు. గిద్యోన్ని పిలుస్తూ ఉంటే కొన్ని ఆయుధాలను వాడుకోమన్నాడు ఆ యుద్ధానికి. ఈరోజు మనము కూడా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా ఆ ఆయుధాలు కలిగి ఉండాలి. మనం ఎదుర్కొనేటువంటి పోరాటాల్లో కానివ్వండి, ఇబ్బందుల్లో కానివ్వండి, ఇరుకుల్లో కానివ్వండి, ఖచ్చితంగా ఈ ఆయుధాలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి? విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ గిద్యోను విషయంలో గనక మనం ఆలోచన చేస్తే, గిద్యోను అప్పటికి ఎలా ఉన్నాడు? చాలా భయపడిపోతూ ఉన్నాడు, పిరికివాడుగా ఉన్నాడు. గానుగ చాటున ఏం చేస్తున్నాడట? గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడట, మిద్యానీయులకు భయపడి. మీ మిద్యానీయుల యొక్క చరిత్ర గనక ఆలోచన చేస్తే 6వ అధ్యాయంలో 3వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకులకును తూర్పున నుండి వారును తమ పశువుల గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. ఇశ్రాయేలీల్ని దేవుడు రక్షించి ఐగుప్తులో నుండి, బానిసత్వంలో నుండి, ఇనుప కొలిమిలో నుండి విడిపించిన తరువాత ఇశ్రాయేలీలు కనాను దేశం నడిపించబడ్డానికి మొదట మోషేని నాయకుడిగా దేవుడు అనుగ్రహించాడు. మోషేని అనుగ్రహించిన తర్వాత మోషే తదనంతరం ఎవరినిచ్చాడు? యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ కానాన్లో వారిని చేర్చి వారికి భూమిని, ఎవరికి ఎంత రావాలో ఆ భూమిని అంతా పంచిన తర్వాత, యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళని అలా విడిచిపెట్టకూడదని ఒక్కొక్కరిని న్యాయాధిపతుల్ని, రక్షకుల్ని వారి కొరకు పుట్టిస్తూ వచ్చాడు. ఎందుకు అనేసానంటే, ఉదాహరణకి న్యాయాధిపతులు ఎంతమంది అంటే 17 మంది వస్తారు మొత్తం. అంటే ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి కూడా మన పరిస్థితే. చెప్పినప్పుడు వింటారు, తర్వాత మెట్లు దిగ్గానే ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తూ ఉంటారు. దేవుడు ఎంత చెప్పినా దేవునికి ఆయాసకరంగా జీవించడమే, మరలా కష్టం వచ్చినప్పుడు ప్రభువా తండ్రి అని మొర్ర పెట్టడమే, మరలా దేవునికి జాలి కలగడం, మళ్ళీ ఇంకొకరిని ఎవరినో పంపించడం, ఇలా అస్తమాటు జరిగేదే పని. ఇప్పుడు గిద్యోను దగ్గరకు వచ్చేసరికి అప్పటికి ఇశ్రాయేలు దేవునికి ఆయాసకరంగా జీవించారు, దోషులుగా జీవించారు. ఇక దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు అంటే మిద్యానీయులకి అప్పగించేస్తే మిద్యానీయులు విస్తారమైనటువంటి జనం. ఇక్కడ మనం చదివాం కదా, మిడతల దండ అంత విస్తారమట. మిడతల దండ అంటే చూడండి, లెక్క పెట్టగలుగుతామా? అంత విస్తారంగా ఉన్నారట మిద్యానీయులు. వచ్చేసి ఇశ్రాయేల్ యొక్క పంటలన్నీ పాడు చేసేస్తున్నారు. వారు పండించుకున్న ద్రాక్షారసాన్ని తీసేసుకుంటున్నారు, వారి పంటలన్నీ తీసేసుకుంటున్నారు. ఇక వీళ్ళకి తినడానికి కూడా ఆహారం లేనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇశ్రాయేలీలు. అప్పుడు మొరపెడుతున్నారు, ప్రభువా తప్పు చేశాం ప్రభువా, పాపం చేశాం దేవా, నీకు ఆయాసకరంగా జీవించాం దేవా, క్షమించవా. మన పరిస్థితి కూడా అంతే కదా. అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేస్తామా? దేవుని సన్నిధికి వస్తామా? రాము. ఏదైనా కష్టం రానివ్వండి, ఇబ్బంది రానివ్వండి, అప్పుడు మోకరిస్తాం, ప్రభువా జ్ఞాపకం చేసుకోవా అని. ఇశ్రాయేలీలు కూడా అలా ప్రార్థన చేస్తుంటే అప్పుడు
ఆ మిద్యానీయుల్ని జయించడానికి, మిద్యానీయులతో యుద్ధం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం ఎవరు అంటే గిద్యోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గిద్యోను చాలా పిరికివాడు. ఈ మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉంటే యెహోవా దూత వచ్చి అతన్ని ఏమని పిలుస్తుంది? పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తుంది. గిద్యోనేమో పిరికివాడు, భయపడేవాడు. కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. మనం చూసాం కదా, ఇందాక ఆలోచన చేశాం కదా, అబ్రహాముకి ఒక్క కొడుకు కూడా లేనప్పుడు దేవుడు ఏమని పిలిచాడు? జనములకు తండ్రి అని పిలిచాడు. అలాగున గిద్యోను పిరికివాడు, భయపడిపోతున్నాడు, మిద్యానీయులకి చాటున దాక్కున్నాడు. అలాంటి వాని దగ్గరకు వచ్చి దేవుని దూత పిలిచేటువంటి పిలుపు ఏమిటి అంటే పరాక్రమము గల బలాఢ్యుడా. అంటే ఈరోజు ఉన్నటువంటి ఆ పిరికితనం దేవుడు చూడట్లేదు. భవిష్యత్తులో తను చేయబోయేటువంటి, తన ద్వారా దేవుడు జరిగించబోయేటువంటి ఆ యుద్ధాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. అసలు గిద్యోను అంటే అర్థం ఏమిటి అంటే తెగ నరుకువాడు అని అర్థం. ఏంటి చెప్పండి? తెగ నరుకువాడు అని అర్థం వస్తుంది. గిద్యోను యొక్క తండ్రి ఎవరు అంటే యోవాషు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అంటే నిరాశ, నిస్పృహ. వారు అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి, ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఇక్కడ గిద్యోను ఆ మాటలు మాట్లాడతాడు కదా, ఒకసారి చూడండి 13వ వచనం చూడండి. గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకెలా సంభవించెను? ఇక్కడ చాలండి, ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని దేవుడు పిలుస్తుంటే గిద్యోను ఏమంటున్నాడో తెలుసా? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అంటున్నావు. దేవుడే గనక తోడుగా ఉంటే ఇన్ని బాధలు వస్తాయా? ఇన్ని కష్టాలు వస్తాయా? ఇన్ని ఇబ్బందులు వస్తాయా? మీలో కూడా చాలామంది ప్రశ్నించవచ్చు, పాస్టమ్ గారు దేవుడు విడిచిపెట్టలేదు అంటున్నారు, పరమ తండ్రిగా ఆయన మనతోనే ఉన్నాడు అంటున్నారు, మరి మా పరిస్థితి ఆయనకి తెలియదా? మా బిడ్డలు బాధపడితే మేము చూడలేమే? మరి దేవుడు ఆయన పరమ తండ్రిగా మన కోసం ఉన్నప్పుడు మేము పడే కష్టం ఆయనకి తెలియట్లేదా? మేము పడే బాధ ఆయనకి తెలియట్లేదా? మేము పడే ఇబ్బందులు ఆయన చూడట్లేదా అని మనము కూడా చాలాసార్లు ఏం చేయొచ్చు చెప్పండి? ప్రశ్నించవచ్చు. ఇక్కడ గిద్యోను కూడా అదే అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉన్నాడు అంటున్నావు. దేవుడు మాకు తోడై ఉంటే ఈ శత్రువులు ఎందుకు వస్తారు మా మీదకి? ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మాకెందుకు వస్తుంది అనేసని ఇక్కడ దేవుని దూతని గిద్యోను ప్రశ్నిస్తూ చాలా హీన దశలో ఉన్నారు. అప్పటికి ఇశ్రాయేలీయులు నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఇక దేవుడు ఏమీ పట్టించుకోవట్లేదులే, దేవుడు ఏమీ చెయ్యట్లేదులే అన్న పరిస్థితిలో ఉన్నారు. కానీ ఆ పరిస్థితిలో వాళ్ళు ఉండడానికి కారణం ఏమిటి అంటే వారి అవిధేయత, వారి పాపమే. ఏంటి చెప్పండి? ఆ పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోవడానికి కారణం వారి అవిధేయత, వారి పాపమును బట్టే వారు ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఇశ్రాయేలీయుల్లో ఒకడైనటువంటి గిద్యోనుని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని భయంతో ఉన్నటువంటి గిద్యోన్ని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అనేసని పిలిచి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మిద్యానీయులతో యుద్ధానికి గిద్యోనుని సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు ఒకవేళ మీ అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి మిద్యానీయుల్ని మీ మీదకి పంపించానేమో, శత్రువులు వచ్చారేమో, మీరు ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటున్నారేమో, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారేమో, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారేమో, కానీ ఈ పోరాటంలో నేను మీకేమిస్తాను? జయాన్ని ఇస్తాను, నీవు నిలబడు అని ఇక్కడ గిద్యోన్ని యుద్ధానికి ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు సిద్ధపరుస్తున్నాడు. యుద్ధానికి సిద్ధపరిచేటువంటి విషయంలో కూడా ఇక్కడ మనం 3 రకాలుగా చూసుకోవచ్చు. గిద్యోనుతో దేవుడు చెప్పాడు ఏమనంటే, నీతో మిద్యానీయులతో యుద్ధం చేయడానికి ఎంతమంది వస్తారో ఇశ్రాయేలీలందరినీ పోగు చేసుకో అనేసానంటే, మేము వస్తాం యుద్ధానికి, మేము వస్తామని ఎంతమంది లేచారు? 32,000 మంది లేచారు. 7వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. మీరు చదవక్కర్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. 7వ అధ్యాయం అంతా కూడా చదివితే మొత్తం ఎంతమంది సిద్ధపడ్డారంటే 32,000 మంది సిద్ధపడ్డారు. దేనికి? యుద్ధానికి రావడానికి. అసలు మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు? మిడతల దండంత విస్తారం. 8వ అధ్యాయంలో చూస్తే 120,000 మంది అని సంఖ్య కూడా రాయబడింది. అంటే 120,000 కాదు, ఇంకా విస్తారంగా మిడతల దండంత విస్తారంగా ఉన్నటువంటి మిద్యానీయుల్ని జయించడానికి ఇశ్రాయేలు యుద్ధానికి ఎంతమంది పోగుపడ్డారు?
32,000 మంది. 32,000 మంది పోగుపడ్డాం ప్రభువా అంటున్నాడు ఈ గిద్యోను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ 32,000 మంది అక్కర్లేదు, వీళ్ళు ఎక్కువైపోతారు, వీళ్ళలో భయపడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని వెళ్ళిపోమను అని చెప్పాడు. అసలు చాలా ఆశ్చర్యం కదా. మనం ఏమంటాం? నువ్వు యుద్ధం చెయ్యాలని మనతో దేవుడు చెప్తే, వాళ్ళు 1,00,000 మంది ఉన్నారా, నాకు 2,00,000 మంది ఇవ్వు, అప్పుడే యుద్ధం చేస్తామంటాం. అంటారా లేదా చెప్పండి? అలాగే అంటాం మనం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? మిడతల దండంత విస్తారంగా ఉన్న ప్రజల్ని యుద్ధం చేయడానికి 32,000 మంది ఏమైపోతారు? ఎక్కువైపోతారు, ఎక్కువైపోతారు. కాబట్టి వాళ్ళలో నుండి భయపడే వాళ్ళందరినీ వెళ్ళిపోమను అనేసి అని చెప్తున్నాడు. సరే ప్రభు, నువ్వు ఏది చెప్తే అది. మనం ఈరోజు ఇది నేర్చుకోవాలి. చాలాసార్లు మన కుటుంబాల్లో ఉన్న పోరాటాలను బట్టి, ఇబ్బందులను బట్టి చాలాసార్లు దేవుడు చెయ్యమన్నది మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇదేంటి ఇలా చేస్తే మన పరిస్థితులు బాగైపోతాయా, ఇలా చేస్తే మన ఇబ్బందుల నుండి గట్టెక్కేస్తామా అనేసి అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా అలా చేస్తే జరగదు. కానీ దేవుడు చెప్పేదేంటి? అలాగే చెయ్యి అంటాడు. మనం చేయాల్సిందేంటి? దేవుడు చెప్పినట్లు చెయ్యడమే. అంటే కళ్ళు మూసుకుని దేవుడు ఏది చెప్తే అది చెయ్యడమే. అప్పుడే మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. గిద్యోను కూడా సరే ప్రభువా, నువ్వు ఏదంటే అది అన్నాడు. మీలో భయపడే వాళ్ళు ఎవరున్నారో వెనక్కి వెళ్ళిపోండి అంటే ఎంతమంది వెళ్ళిపోయారు వెనక్కి? 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది చెప్పండి? 22,000 మంది వెళ్ళిపోయారు. ఇక 10,000 మంది మిగిలారు. ఇక్కడ చూడండి, అంటే ఎంతమంది భయపడిపోతున్నారు యుద్ధం చేయడానికి? 22,000 మంది. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇలా భయపడే వాళ్ళు, వెనక్కి పారిపోయేవారు చాలామంది ఉన్నారు. పోరాటాలు కలుగుతున్నాయని, ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇరుకులు కలుగుతున్నాయని దేవుని సన్నిధికి రాలేకుండా, లేకపోతే దేవుని సన్నిధిలో దేవుని మార్గములో మేము నడవలేమండి, ఈ మార్గం చాలా ఇరుకు మార్గం అండి, మేము ఇక భరించలేమండి, శ్రమలు మేము ఇంకా పోరాడలేమండి అని భయపడి వెనక్కి పారిపోయేవారు క్రైస్తవులే కాదు. దేవునికి స్తోత్రం. మనం యుద్ధ రంగంలో ఉన్నాము గనక, యోబు చెప్తున్నాడు కదా, నరుని కాలం భూమి మీద యుద్ధకాలం కాదా అంటున్నాడు. గనక ఈ యుద్ధ రంగంలో ఉన్నాము గనక ఖచ్చితంగా దేవుడు మనతో ఉండగా మనము దేనికి ఏమవ్వకూడదు చెప్పండి? భయపడడానికి వీర్లేదు. ఎన్ని పోరాటాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఏదైనా ఎదురవ్వనివ్వండి, కానీ ఏమాత్రం కూడా భయపడడానికి వీర్లేదు. గడిచిన మనం చరిత్రలో కనుక చూస్తే నెపోలియన్ అనేటువంటి ఒక ఫ్రాన్స్ దేశపు నియంత ఉన్నాడు. నెపోలియన్ అతని పేరు. చాలా తెలివైనటువంటి వాడు. అతడు శత్రు దేశాలకి యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు, చాలామంది యుద్ధంలో భయపడే వాళ్ళు ఉంటారు కదా, ఇలాగన భయపడడానికి శత్రు రాజ్యంలోనికి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు దాటి వచ్చినటువంటి ఆ బ్రిడ్జిని బాంబులు పెట్టి కూల్చేసేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? బాంబులు పెట్టి కూల్చేసేవాడు. ఎందుకంటే భయపడే వాళ్ళు వెనక్కి పారిపోకుండా ఉంటారని. యుద్ధంలో చాలామంది చేయడానికి వచ్చిన సైన్యంలో భయపడే వాళ్ళు ఉన్నారని తెలుసు అతనికి, నెపోలియన్కి. కాబట్టి వీళ్ళు వెనక్కి భయంతో పారిపోతారేమో, యుద్ధంలో జయం పొందలేం మనమని తెలివిగా ఏం చేసేవాడంటే, సైన్యం అంతా బ్రిడ్జి దాటేసిన తర్వాత, వంతెన దాటేసిన తర్వాత ఆ వంతెన్ని బాంబులు పెట్టి పేల్చేసేవాడు. ఇప్పుడు భయపడే వాళ్ళు వెనక్కి వెళ్ళగలుగుతారా? వెనక్కి వెళ్దామంటే ఏం లేదు, బ్రిడ్జ్ లేదు, యుద్ధం వంతెన లేదు. కాబట్టి ఖచ్చితంగా విజయం కోసం పోరాడకపోయినా ప్రాణాలు దక్కించుకోవడానికైనా ఏం చేసేవారు? యుద్ధం చేసేవారు, పోరాటం చేసేవారు, విజయం వచ్చేది. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు ఖచ్చితంగా భయపడే వాళ్ళు యుద్ధానికి ఏం చేయరు చెప్పండి? పని చేయరు, యుద్ధం చేయలేరు భయపడేవారు. అలెగ్జాండర్ ది గ్రేట్ మనకు బాగా తెలుసు. అలెగ్జాండర్ ప్రపంచ దేశాలన్నింటినీ జయించాడు కదా. ఒకరోజు యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక దేశం మీదకి యుద్ధంలో ఒకడు భయపడి పారిపోతున్నాడట. పారిపోతుంటే ఒరే అన్ని పట్టుకోండి అనేసానంటే సైనికులు 2-3 వెళ్ళి ఆ పారిపోయి వాడిని పట్టుకొచ్చారట. పట్టుకొస్తే, ఎరా నీ పేరేంటి అని అడిగాడట. ఆడి పేరు అలెగ్జాండర్ అన్నాడట. ఏంటి చెప్పండి? అలెగ్జాండర్ అట. అంటే అలెగ్జాండర్ ఎంత ధైర్యంగా ప్రపంచ దేశాలని జయించాడు. అలెగ్జాండర్ పేరెట్టుకున్నాడు. కానీ ఎవరు? పిరికివాడు, యుద్ధం చేయడానికి భయపడి పారిపోతున్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడట, నువ్వు భయపడి పారిపోతున్నావు కాబట్టి నీ పేరన్నా మార్చుకో, లేకపోతే యుద్ధంలో చచ్చిపో అన్నాడట. ఏమన్నాడు చెప్పండి? నీ పేరు మార్చుకో, అలెగ్జాండర్ అని గొప్ప పేరు ఎట్టుకుని భయపడేవాడిగా ఉంటున్నావు ఏంట్రా, నీ పేరు మార్చుకో, లేకపోతే యుద్ధంలోకి వెళ్ళి చచ్చిపో అన్నాడట అలెగ్జాండర్. ఈరోజు క్రైస్తవుడు అని పేరు మనకు ఉంది,
క్రైస్తవులం, దేవుని బిడ్డలం అని పిలువబడుతున్నాం. కానీ చాలా మనం పోరాటాలకు ఏమైపోతున్నాం చెప్పండి? భయపడిపోతున్నాం, ఆందోళన పడిపోతున్నాం, కలవరపడిపోతున్నాం. మనం భయపడినప్పుడల్లా, ఆందోళన పడినప్పుడల్లా, పరిస్థితులను చూసి జడిసిపోయినప్పుడల్లా ప్రక్కన సాతాను ఏం చేస్తాడు చెప్పండి? సంకలు గుద్దుకుంటూ ఉంటాడు. నేను దేవుని బిడ్డల్ని బాగా భయపెడుతున్నానే, బాగా కలవర పెడుతున్నానే, బాగా ఆందోళన పెడుతున్నానే, నాదే విజయం అనుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం భయపడకుండా నిలిచినప్పుడే క్రైస్తవులం అనే పేరు మనకు తగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎలాంటి పరిస్థితులైనా మనం దేనికి ఏం చేయకూడదు చెప్పండి? భయపడకూడదు. ఇక్కడ భయపడే వాళ్ళు 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది మిగిలివారు? 10,000 మంది మిగిలారు. 10,000 మంది మిగిలితే దేవుడు మరలా అంటాడు, ఈ 10,000 మంది కూడా ఎక్కువ గిజ్జోను, వీళ్ళు కూడా ఏమైపోతారు? ఎక్కువైపోతారు. వీళ్ళలో నుంచి కూడా కొంతమందిని తీసేయాలి. ఎలా తీయను ప్రభు అంటే, అప్పుడు వీళ్ళందరినీ నది దగ్గరికి తీసుకెళ్ళి ఏం తాగించు? నీళ్లు తాగమని చెప్పు. నీళ్లు త్రాగేటప్పుడు కుక్కలా గతికి తాగిన వాళ్ళని ప్రక్కన పెట్టు, మోకరించి నీళ్లు దోశలతో తీసుకుని తాగిన వాళ్ళని ప్రక్కన పెట్టు అనేసి దేవుడు చెప్పాడు. సరే ప్రభు అని ఈ 10,000 మందిని నది దగ్గరికి తీసుకెళ్ళి నీళ్లు త్రాగమన్నాడు. గిజ్జోను త్రాగమంటే నీటిలో మూట ఇలా కుక్క ఎలా గతుకుతుంది చూస్తున్నాం కదా, నీటిలో ముఖం పెట్టేసి త్రాగేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 9,700 మంది ఉన్నారు. కుక్కలా గతికినటువంటి వాళ్ళు. మోకాళ్ళుని దోశలతో నీళ్లు తీసుకుని మంచిగా త్రాగిన వాళ్ళు 300 మంది ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ కుక్కలా గతికిన వాళ్ళు యుద్ధం చేయడానికి పనిచేయరు, వాళ్ళని పక్కకి తీసేయి అన్నాడు దేవుడు. అసలు మనం ఆలోచన చేస్తే కుక్కలా గతికినటువంటి వాళ్ళు యుద్ధం చేయడానికి ఎందుకు పనిచేయరు? ఎందుకు ఎన్నుకోలేదు దేవుడు అనేసనంటే, మనం ఆత్మీయ అర్థంగా గనక మనం చూసుకుంటే, కుక్కలాగా నీళ్లు గతకడం అంటే నీటిలో కొంచెం మలినాలు ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు చూసుకోకుండా నాలుకతో ఏంటి గతికేసి అన్నీ తాగేశారు. దీన్ని ఆధ్యాత్మికంగా గనక మనం ఆలోచన చేస్తే వాళ్ళకి ఏమి లేదు అంటే వివేచన లేదు. మంచి వివేచన లేనటువంటి వాళ్ళు. అంటే వినబడుతున్నటువంటి బోధలు అవి దుర్బోధలా, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి బోధల, ఇవేమి ఆలోచించరు. ఎవరు ఏది చెప్పినా వినేస్తారు, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు. అంటే వీళ్ళకి వివేచన అనేది ఉండదు. ఏది పెడితే అది తీసేసుకోవడం అనమాట, ఏది చెప్తే అది వినేయడం. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఈ కుక్కలా గతికే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. ఆరోగ్యకరమైనటువంటి బోధ ఏదో, లేకపోతే దుర్బోధ ఏదో, కల్పించబడేటువంటి బోధ ఏదో గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో నేడు క్రైస్తవ సమాజం మోసపోతుందనే చెప్పాలి. ఈ కుక్కలా గతికే వారి సంఖ్య ఎంతమంది ఉందో చెప్పండి? 9,700 మంది ఉన్నారు. వీళ్ళకి వివేచన లేదు. ఏది మంచో, ఏ సేవకుడు మంచి బోధిస్తున్నాడో, ఏది మన మంచి కొరకు ప్రకటించబడుతుందో వివేచన లేదు వాళ్ళకి. ప్రతిరోజు అనుదిన వాగ్దానం మంచి మాట పెడతారు కదండి. అందరూ చదువుతారా లేదా? అందరూ చదువుతారు. సరే, నిన్న మంచి మాట ఎంతమందికి గుర్తుంది? నిన్న పెట్టినటువంటి మంచి మాట ఎంతమందికి గుర్తుంది? ఎవరికి గుర్తులేదు కదా. ఒక మంచి భర్త కానీ, మంచి భార్య కానీ దొరకకపోతే జీవితం అంతా ఏమైపోద్దట? నరకప్రాయం అయిపోద్దట. అవునంటారా కాదంటారా? మంచి భర్త దొరకకపోయినా ఆ జీవితం నరకం అయిపోద్ది. మంచి భార్య దొరకకపోయినా భర్త జీవితం ఏమైపోద్ది? నరకం అయిపోద్ది. అంటే ఒక మంచి భర్త కానీ, భార్య కానీ దొరకలేని జీవితం ఎలా నరకం అయిపోద్దో, అలాగే ఒక మంచి సంఘం, ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉన్నటువంటి సంఘం దొరకకపోతే ఏమైపోద్ది? నిత్యత్వం అంతా నరకం అయిపోద్దట. గ్రహించారా? ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉండేటువంటి సంఘం దొరకకపోతే, ఆరోగ్యకరమైనటువంటి మంచి సంఘం గనక నీవు ఎంచుకోకపోతే, మంచి వివేచనతో ఆ సంఘాన్ని గనక నీవు ఎంచుకుని ఆ సంఘములో నడిపించబడకపోతే నీ నిత్యత్వం అంతా ఏమైపోద్ది? నరకం అయిపోద్ది అని అక్కడ ఆ సేవకుడు చెప్పడం మనం వింటున్నాం మంచి మాటల్లో కదా. అంటే ఆ సేవకుడు ఎవరు చెప్పండి? సత్యనివాస్ అనేటువంటి సేవకుడు. ఈరోజు మరి ఎంతవరకు అలాంటి మంచి వివేచన కలిగి ఉంటున్నావు క్రైస్తవ్యంలో? ఏది చెప్తే అది, ఏదంటే అదే అని ప్రతి దుర్బోధకి, కల్పించబడిన ప్రతి బోధకి చెవునిచ్చేటువంటి దురద చెవులు గలవారిగా ఉంటున్నామా? ఆలోచన చెయ్యాలి. మనం అలా ఉంటే మనం యుద్ధానికి ఏం చేయం చెప్పండి?
పని చేయం. వివేచన లేనటువంటి వారిని దేవుడు యుద్ధానికి ఏర్పాటు చేసుకోలేదు. వివేచన లేనటువంటి వారిని దేవుడు యుద్ధంలోనికి రానివ్వలేదు. వారిని ప్రక్కకు గెంటేశాడు. 9,700 మంది. మిగిలినటువంటి 300 మంది వాళ్ళు ఏం చేశారు? అక్కడ నది దగ్గర మోకాళ్ళు ఊని దోసెలతో నీళ్ళు ఇలా తీసుకుని త్రాగారు. అది మీరు గమనించండి. నీళ్ళు ఇలా దోసెల్లోనికి వచ్చినప్పుడు ఆ నీటిలో మలినాలు ఉన్నాయో ఏమున్నాయో ఏమవుతుంది మనకి కనిపిస్తుంది కదా, మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ మంచి నీటిని మనం త్రాగగలుగుతాం. అలా అంటే వాళ్ళు ఆ 300 మంది ఎవరు? మంచి ఆలోచన కలిగిన వారు, మంచి వివేచన కలిగిన వారు. కాబట్టి ఆ 300 మందిని దేవుడు ఏం చేయమన్నాడు అంటే యుద్ధానికి ఏర్పాటు చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇప్పుడు గిద్యోనుతో యుద్ధం చేయడానికి ఎంతమంది ఏర్పాటయ్యారు? 300 మంది ఏర్పాటయ్యారు. ఈ 300 మందితో కలిసి గిద్యోను 301. వీళ్ళు కలిసి మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు అంటే మిడతల దండంతా విస్తారమైనటువంటి ప్రజలు. వారి ఒంటెలు కూడా ఎలా ఉన్నాయట? విస్తారంగా ఉన్నాయట. అలాంటి విస్తారమైనటువంటి వారితో యుద్ధం చేయడానికి దేవుడు ఈ 300 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా నీకు కలుగుచున్నటువంటి పరిస్థితులు, నీకు కలుగుచున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రతి పోరాటాలను దేవుడు నీకే ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే నీవు పోరాడగడానికి యోగ్యత కలిగిన వాడవని దేవుడు నిన్ను గుర్తించాడు కనుకనే. దేవునికి స్తోత్రం. పోరాటంలో మంచి వివేచన లేనిది నా బిడ్డ, ఈ బిడ్డ పోరాటానికి ఏమాత్రం సరిపోదు అన్న వాళ్ళకి ఏ కష్టాలు పెట్టడు దేవుడు, ఏ పోరాటాలు అనుమతించడు. ఈరోజు నువ్వు పోరాటాల గుండా వెళ్తున్నావంటే, శ్రమల గుండా వెళ్తున్నావంటే, ఇబ్బందుల గుండా వెళ్తున్నావు అంటే నీవు పోరాడడానికి సిద్ధంగా ఉన్నావని దేవుడు నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్మారు చెప్పండి? నా దేవుడు నీపై నమ్మకం ఉంచాడు కనుకనే నీకు ఆ పోరాటాలు అనుమతిస్తున్నాడు. ఆ పోరాటాల్లో నీ వెంటే ఉండి నీకు జయాన్ని ఇచ్చేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోరాటానికి 300 మంది సిద్ధపడ్డారు కదా. సిద్ధపడినటువంటి వారితో దేవుడు చెప్తున్నాడు ఏమనో తెలుసా? మరి పోరాటానికి వెళ్ళాలి అంటే, యుద్ధానికి వెళ్ళాలి అంటే ఏముండాలి? ఆయుధాలు ఉండాలి కదా. మనం ఏ పనికి వెళ్తే ఆ ఆయుధం పట్టుకుని వెళ్ళాలి కదండి. ఉదాహరణకి వాక్యం చెప్పడానికి వెళ్ళి నా చేతిలో ఏముండాలి? బైబిల్ ఉండాలి కదా. స్కూల్కి వెళ్ళేటువంటి టీచర్ చేతిలో ఏముండాలి? పెన్ను ఉండాలి ఖచ్చితంగా. ఏముండాలి చెప్పండి? పెన్ను ఉండాలి కదా. అలాగనే కోతకెళ్ళే వాళ్ళకి ఏముండాలి? కొడవలు ఉండాలి. ఇలాగన ఏ పనికి వెళ్ళే వారికి ఆయుధం ఉండాలి. మరి వీళ్ళు ఏం చేయడానికి వెళ్తున్నారు? యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. దేవుడు 3 ఆయుధాలను పెట్టుకోమన్నాడు. ఏం పెట్టుకోమన్నాడు చెప్పండి? యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి 3 ఆయుధాలు నిర్ణయించుకోండి అనేసి అని దేవుడు చెప్పాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి అసలు? ఆయుధాలు. యుద్ధానికి ఆయుధాలు ఏముంటాయి అసలు? మీకు తెలిసినవి చెప్పండి. కత్తులు ఉంటాయి, డాళ్ళు ఉంటాయి, బాణాలు ఉంటాయి, ఇంకా అంతేనా? బల్లెలు ఉంటాయి, ఇంకా బాంబులు ఉంటాయట, ఇంకా ఈటెలు ఉంటాయి. ఇలా ఎన్నో ఆయుధాలు ఉంటాయి కదండి యుద్ధానికి వెళ్ళేవారు. కానీ దేవుడు పట్టుకెళ్ళమన్నటువంటి ఆయుధాలు ఏంటో చూడండి ఒకసారి. చాలాసార్లు మనం దేవుని మాట నిర్లక్ష్య పెట్టేస్తూ ఉంటాం. ఇదేంటి దేవుడు ఇలా చెప్తున్నాడు, పాస్టర్ గారికి అలాగే చెప్తారు, పాస్టర్ గారు అలాగే చెప్తారు అని దైవ సేవకుల నోట వచ్చేటువంటి దేవుని మాటల్ని నిర్లక్ష్య పెట్టేసి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు వేటి ద్వారా విజయం ఇస్తాడో ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు పట్టుకెళ్ళమన్నటువంటి ఆయుధాలు ఏంటి అంటే 7వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గిద్యోనుతో దేవుడు చెప్పిన ప్రకారంగా గిద్యోను ఈ 300 మందితో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? దేవుడు చెప్పిన ఆయుధాలు ఏమిటి అంటే ఒక కుండ తీసుకోమన్నాడు. ఏంటండి? కుండ ఎప్పుడైనా చూసారా మీరు? అయ్యో మీరు చూడలేదంటే నేను తీసుకొద్దును. చూడలేదండి? చూసారు కదా, అందరికీ పరిచయమే కుండ తీసుకోమన్నాడు. రెండవది ఏం తీసుకోమన్నాడు? దివిటి. ఏం తీసుకోమన్నాడు? ఒక దివిటిని తీసుకోమన్నాడు. దీపం లాంటి దివిటిని తీసుకోమన్నాడు. మూడవది ఏంటి తీసుకోమన్నాడు? బోర చూడలేదా?
బోర చూడలేదా? దగ్గరలో ఏదైనా తీర్థం ఉంటే పిల్లలు కొనుక్కుని ఊదుకుంటూ ఉంటారు కదా బోరలో, ఆ బోర తీసుకోమన్నాడు. అంటే దేవుడు చెప్పిన ఆయుధాలు ఏంటి? కొండ, దివిటి, బోర. ఎంత విచిత్రంగా ఉందో చెప్పండి, ఎంత విచిత్రంగా ఉంది. అసలు యుద్ధం చేయడానికి లక్షల మంది ఉంటే దేవుడేమో 300 మందిని వెళ్ళమంటున్నాడు. అయ్యో, లక్షల మందిని 300 మంది ఏం జయించగలుగుతారు అనే సందిగ్ధంలో ఉంటే మరలా కత్తులు, కటార్లు, ఈటెలు, బల్లెలు ఇవన్నీ దేవుడు రెడీ చేస్తాడేమో అనుకుంటే ఏం తీసుకోమంటున్నాడు? కొండ తీసుకోమంటున్నాడు, దివిటి తీసుకోమంటున్నాడు, బోర తీసుకోమంటున్నాడు. అసలు కొండతో యుద్ధం చేయగలుగుతామా? కొండతో యుద్ధం చేయగలుగుతామా? కొండతో ఎవరినైనా కొట్టండి, చచ్చిపోతారా? చచ్చిపోతారా? చావరు కదా. కొండే పగిలిపోద్ది, అవతల వాళ్ళకేమీ తగలదు. కానీ కొండను తీసుకోమంటున్నాడు. తర్వాత ఏం తీసుకోమంటున్నాడు? దివిటిని తీసుకోమంటున్నాడు, బోరను తీసుకోమంటున్నాడు. కానీ గిద్యోను ఇక్కడ ఏంటి ప్రభువా, యుద్ధం చేయడానికి ఈ ఆయుధాలు ఏంటి అని ఏమాత్రము దేవుణ్ణి ఏం చేయలేదు చెప్పండి? ప్రశ్నించలేదు. ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి ప్రతి పోరాటాల్లో మనం జయాన్ని పొందాలి అంటే, విజయాన్ని చూడాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యానికి ప్రశ్నించని విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం. ఏం చూపించాలి చెప్పండి? ప్రశ్నించని విధేయత చూపించాలి. అప్పుడే మన పోరాటాల్లో మనం జయం పొందగలుగుతాం, విజయాన్ని చూడగలుగుతాం. దేవుని మాట వింటున్నాం, అది ప్రక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం? మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. యుద్ధం చేయమంటున్నారు కదా, కత్తులు తెచ్చుకుందాం, కటార్లు తెచ్చుకుందాం, ఈటెలు తెచ్చుకుందాం అని మన ప్రయత్నాలు మనం చేస్తే ఇక విజయాన్ని ఏం చూడగలుగుతాం? అలా మన ప్రయత్నంతో మనం విజయం సాధిస్తే అది దేవుని నామానికి మహిమ కాదు. కనుకనే దేవుడు చెప్పినట్లు చేస్తేనే దేవుని నామానికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ 3 ఆయుధాలు దేవుడు తీసుకోమన్నాడు కదా, ఈ 3 ఆయుధాలకి ఆత్మీయ అర్థాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా కుండ. ఏంటి చెప్పండి? కుండ. కుండ దేనికి సాదృశ్యంగా ఉంది, దేనికి గుర్తుగా ఉంది అంటే మానవ శరీరానికి సాదృశ్యంగా ఉంది. కుండ దేనికి గుర్తు చెప్పండి? మానవ శరీరానికి. కొండేమీ అందమైంది ఏమీ కాదు, విలువైంది ఏమీ కాదు, బలమైంది కాదు. కొండ అందమైంది కాదు, విలువైంది కాదు, బలమైంది కాదు. మనము కూడా అలాంటి వారమే. మనము కూడా ఎలాంటి వారం చెప్పండి? విలువ లేనటువంటి వారమే, బలహీనులమే, అందవికారమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారమే. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? విలువైనటువంటి వారిగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కుండ దేనితో చేయబడింది అంటే మట్టితో చేస్తారు. కుండ దేనితో చేస్తారు చెప్పండి? మట్టితో చేస్తారు. మానవ నిర్మాణం కూడా దేనితో చేయబడింది? మట్టితోనే చేయబడింది. అందుకే కొండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మానవ శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ప్రకారంగా ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎప్పుడైతే ఓకే అంటానో అప్పుడు మీరేం చేయాలి? 300 మంది ఒక్కసారిగా కొండని బద్దలు కొట్టాలి అని చెప్పాడు దేవుడు. అంటే ఈ కొండకి సాదృశ్యంగా ఉన్నటువంటి మానవ నిర్మాణమైనటువంటి మన శరీరం ఏం చేయబడాలి అంటే పగలగొట్టబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? పగలగొట్టబడాలి. ఈరోజు మనం ఎదుర్కొనేటువంటి పోరాటాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం జయం చూడాలి అంటే, దేవుడు మనతో ఉండి మన యుద్ధాన్ని జరిగించాలి అంటే మన శరీరము ఏం చేయబడాలి చెప్పండి? పగలగొట్టబడాలి. పగలగొట్టబడడం అంటే మనలో దేవునికి ఆయాసకరంగా ఏదుందో, దేవునికి అయిష్టంగా ఏదైతే ఉందో, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైతే ఉందో అదంతా ఏమవ్వాలి చెప్పండి? చావాలి. మనలో పగలగొట్టబడాలి. మనలో ఉన్నటువంటి కోపం కానీ, పగ కానీ, పాపం కానీ, దేవునికి ఆయాసకరమైన ప్రతిదీ కూడా ఏమవ్వాలి చెప్పండి? చావాలి. చావాలి. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, పాపము విషయమై మిమ్మల్ని మీరు మృతులుగా ఎంచుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో అన్నట? పాపం విషయంలో. అంటే మనకి పాపం ఎదురైనప్పుడు మనము ఎలా ఎంచుకోవాలి? చచ్చిన వాళ్ళగా ఎంచుకోవాలి, మృతులుగా ఎంచుకోవాలి. ఉదాహరణకి మన కళ్ళ ముందు ఏదైనా పాపం ఎదురైనప్పుడు పురుషులకి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. మోహపు చూపు చూస్తే ఏమైనట్లు? పాపం చేసినట్లే కదా. అప్పుడు ఆ మోహపు చూపు చూడకుండా నేను చనిపోయాను కదా, చచ్చినవాడు అందమైన అమ్మాయిని ఎలా చూడగలుగుతాడా?
చూడలేడు కదా. అంటే నేను చచ్చిన వాడను అని ఎంచుకోవాలి పురుషులు. లేకపోతే ఒక అందమైన అబ్బాయి కనిపించినప్పుడు ఆడవాళ్ళు ఏమని ఎంచుకోవాలి? ఎంత బాగున్నాడో అనేసి అని అనుకోవడం కాదు. ఏమని ఎంచుకోవాలి? నేను చనిపోయాను కదా క్రీస్తులో, చనిపోయినప్పుడు పాపం విషయమై చనిపోయినప్పుడు నేను ఎలాగునా చూడగలుగుతాను అని ఎంచుకోవాలి మనల్ని మనం. అంటే అది పాపం విషయంలో, ఏ విషయంలో అయినా సరే, చూపులైనా, మాట అయినా, వినికిడైనా, మనం చేసే పనులైనా, మాట్లాడే మాటలైనా, ఏ విషయంలో అయినా పాపం విషయంలో మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? చచ్చిన వారిగా, మృతులుగా ఎంచుకోవాలి. అప్పుడే మన శరీరంలో ఎదుర్కొనేటువంటి ఈ పోరాటాల్లో దేవుడు ఏమిస్తాడు చెప్పండి? విజయాన్ని ఇస్తాడు. పగలాలి. పెనూయేలు అనుభవం దగ్గర ఆదికాండంలో గనక మనం చూస్తే యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఏమయ్యాడు చెప్పండి? పగిలాడు. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టను అని అక్కడ పగిలిపోయాడు ఆ పెనూయేలు అనుభవం దగ్గర. ఈరోజు మరి ఎంతవరకు మనం పగలగలుగుతున్నాం? దేవునికి విరుద్ధమైనదంతా ఎంతవరకు విడిచిపెట్టగలుగుతున్నాం? దేవునికి ఆయాసకరమైనది ఏదైనా మనలో ఉంటే అది ఎంతవరకు మనం వదులుకోగలుగుతున్నాం? ఆలోచన చేయాలి. అందుకని యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ప్రభు అంటారు అక్కడ ఏమనో తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఎలా ఫలిస్తుంది అంటే, ఒక్క గోధుమ గింజ భూమిలో నాటినప్పుడు టన్నులు ఏమొస్తుంది? గోధుమలు వస్తాయి. అవి ఒక్క గోధుమ గింజే కదండి. అది ఫలించినప్పుడు మరలా వాటిని విత్తినప్పుడు అలా ఎలా వస్తాయి? టన్నులు గోధుమలు వస్తాయి. కానీ మొట్టమొదటిగా విత్తబడినటువంటి ఆ గోధుమ గింజ భూమిలో పడి ఏమవ్వాలి? చావాలి. చస్తేనే అది మొలకెత్తగలుగుతుంది. చావకుండా మొలకెత్తలేదు కదా. ఈరోజు మనం పాపం విషయంలో, శరీరం విషయంలో ఏమవ్వాలి అంటే చావాలి. చచ్చినప్పుడే మనం ఫలించగలుగుతాం, విజయాన్ని సాధించగలుగుతాం. మనలో చావవలసినవి ఏమిటి అంటే, ఒక 4 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనలో చావవలసినవి ఏమిటి అంటే, మొట్టమొదటిగా తిండి. ఏంటి చెప్పండి? తిండిపోతులు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? నేను తిండిపోతున్నాను ఎవరు ఒప్పుకోరు. సరే, ఒకవేళ తిండికి ఎక్కువ ఇంపార్టెన్స్ కనుక మనం ఇస్తూ ఉంటే, తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే అది మనలో ఏమవ్వాలి చెప్పండి? చావాలి. తిండికి అంత ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. దేవుని రాజ్యం ఆహారము, భోజనము, పానము కాదు, పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది అని పత్రికల్లో మనం చూస్తాం కదా. అంటే భోజనం విషయంలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. దేవుని కంటే ప్రథమ స్థానం మనం భోజనానికి ఇవ్వక్కర్లేదు. ఈరోజు తిండి విషయంలో, ఈరోజు ఆదివారం కదా, రుచికరమైనటువంటి భోజనాలు వండుకుందామని దేవుని సన్నిధి మానేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఆ తిండి విషయమైనటువంటి ఆ కోరిక ఏమవ్వాలి? వాళ్ళలో చావాలి, పగలగొట్టబడాలి. తిండి విషయంలో ఒక పాము ఎండకి ఎటు వెళ్ళాలో నీడ దొరక్క తనంతట తానే అలా పడగిప్పుకుని అలా ఉంటే కప్ప కూడా చాలా ఎండగా ఉంది కదా, నీడెక్కడ దొరుకుతుందా అని ఆ పాము నీడలోకి వచ్చిందట. ఇదేదో చెట్టు అనుకుని ఆ పాము నీడలోకి వచ్చిందట కప్ప. వెంటనే పాముకి ఏం దొరికింది? ఆహారం దొరికింది. వెంటనే కప్పను పట్టేసుకుంటే ఈ కప్ప ఎక్కడుంది? ఇప్పుడు పాము నోట్లో ఉంది. పాము నోట్లో ఉంటే ఈ పాము నోట్లో ఉన్న కప్పకి కింద పురుగు కనిపించిందట. పురుగు కనిపిస్తే కప్ప ఏం చాపుతుంది? నాలుక చాపుతుందట. ఏం చాపుతుంది? అర్థమైందండి మీకు? ఆ కప్ప ఉన్న పరిస్థితి ఏంటి? ఇక చావే కదా, చచ్చిపోయే పరిస్థితి. దాని పరిస్థితి ఎక్కడుంది? పాము నోట్లో ఉంది. పాము నోట్లో ఉండి కూడా ఇంకా పురుగును తినడానికి నాలుక చాపిందంటే ఈరోజు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని సామెతల్లో సొలొమోను జ్ఞాని అంటాడు, నీవు తిండిపోతువైతే నీ గొంతుకి ఏం పెట్టుకో? కత్తి పెట్టుకో అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మనలో చావాల్సినవి మొదటిది ఏమిటి అంటే తిండి. రెండవది ఏమిటి అంటే ధనం మీద ఆశ చావాలి. ఏం చావాలి చెప్పండి? ధనం మీద ఆశ. ఈరోజు ధనం అవసరమే మనిషికి, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే. అదే సంపాదించాలి అనేటువంటి ఆశ ఏమాత్రం కూడా ఉండడానికి వీర్లేదు. ధనం మీద ఆశతో ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు చెప్పండి? భ్రష్టుడైపోయాడు. ధనం మీద ఉన్న ఆశతో యేసయ్యనే అమ్మేసి నరకానికి వెళ్ళిపోయినటువంటి వాడిగా కనిపిస్తాడు. దైవజనుడైనటువంటి బిలాము ప్రవక్త ధనం మీద ఉన్నటువంటి ఆశతో తను కూడా హత్య చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఉద్దేశాల నుండి తప్పిపోతాడు. అంటే ధనం మీద ఉన్నటువంటి ఆశ మనలో ఏమవ్వాలి చెప్పండి? చావాలి. ఒక ఆయన చాలా పిసినారి వ్యక్తి. తన పిసినారితనంతో చాలా డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆశతో ఉండేవాడట.
ఇక తన కుటుంబం గురించి కానీ, లేకపోతే దేవుని విషయంలో కానీ, తన కోసం కానీ ఏమీ ఖర్చు పెట్టుకునేవాడు కాదట. ఇక అలా పోగేస్తా, ధనం సంపాదిస్తా ఉండేవాడట. అలా బోలెడు ధనం పోగేసేసాడు. ఇటు దేవునికి ఉపయోగించలేదు, తన కుటుంబానికి ఉపయోగించలేదు, తన కోసం తాను కూడా ఖర్చు చేసుకోలేదు ఆ ధనాన్ని. అలా బోలెడు ధనం సంపాదించేశాడట. ఒకరోజు ఆ ధనాన్ని చూసుకుని, అయ్యో ఇంత వయసు అయిపోయింది నాకు, ఈ సంపాదించినటువంటి ధనమంతా ఏం చెయ్యాలి అనే ఆలోచన వచ్చిందట. ఆలోచన వచ్చి ఆ బెంగతో మంచం పట్టేశాడట. మంచం పట్టేస్తే తన దగ్గరికి మరణం వచ్చిందట. మరణం వచ్చి, ఇక రా లే, నీ టైం అయిపోయింది బాబు లెగు అన్నదట మరణం వచ్చి. అప్పుడు అంటున్నాడట, అయ్యో నేను చాలా ధనాన్ని సంపాదించేశాను, ఈ ధనం సంపాదించడం కోసం నా జీవితం అంతా వెచ్చించేశాను, అసలు ఏమీ చేయలేదు, ఏమీ నా కోసం నేను చేసుకోలేదు, నా కుటుంబం గురించి ఏం చేయలేదు, కనీసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసమైనా నేనేమీ వెచ్చించలేకపోయాను, అయ్యో నాకు కొంత సమయం ఇవ్వా అని అడుగుతున్నాడట. అప్పుడు మరణం అన్నదట, అసలు సమయం ఇవ్వడానికి వీర్లేదు, నీ టైం అయిపోయింది రా అన్నదట. అంటే అప్పుడు మరలా అంటున్నాడట, ఈ డబ్బంతా తీసేసుకో, ఒక్కరోజు టైం ఇవ్వా అనేసి అని అన్నాడట. ఈ డబ్బంతా నేనేం చేసుకుంటాను, నాకేం అక్కర్లేదు, నీ టైం ఇక 10 నిమిషాలు మాత్రమే అనేసి అని అన్నదట మరణం. అప్పుడు అయితే సరే, నాకు 10 నిమిషాలు టైం ఉంది కదా అని ఒక పేపర్ తీసుకుని రాస్తున్నాడట. ఏమనో తెలుసా, నా జీవితం అంతా ఈ ధనం సంపాదించడం కోసం వెచ్చించాను, దేవుని సన్నిధిలో గడిపేవాడిని కాదు, దేవుని కొరకు వెచ్చించలేదు, నా కుటుంబం కోసం వెచ్చించలేదు, నా కోసం కూడా నేను వెచ్చించుకోలేదు, ఈ ధనం సంపాదనలోనే అన్నీ పోగొట్టేసుకున్నాను. కానీ ఇంత ధనం ఈ సంపాదించిన ధనం అంతటితో ఒక్కరోజు జీవితాన్ని సంపాదించుకోలేకపోతున్నాను, ఒక్కరోజు జీవితాన్ని కొనుక్కోలేకపోతున్నాను. ఈ నా జీవితం అంతా వెచ్చించి ఇంత ధనం సంపాదించాను, కానీ నా జీవితం అంతా వెచ్చించి సంపాదించిన ధనంతో ఒక్క 24 గంటల సమయాన్ని కొనుక్కోలేకపోతున్నాను. అలాంటి ఈ ధనం వృధాయే కదా, నా లాంటి స్థానంలో మీరెవ్వరూ కూడా ఉండొద్దు అని రాసి మరణం వెంట వెళ్ళిపోయాడట. ఈరోజు మరి ధనం మీద ఉన్నటువంటి ఆశతో మనం దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామేమో అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ధనం అవసరమే, మన అవసరాల కొరకు సంపాదించుకుందాం, కానీ ధనం మీద ఉన్నటువంటి ఆశతో జీవితాన్ని, దేవుణ్ణి కూడా ఏం చేయొద్దు, కోల్పోవద్దు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. మనలో చావాల్సింది ఏంటి చెప్పండి, ధనం మీద ఉన్నటువంటి ఆశ చావాలి. మూడవది ఏమిటి అంటే అహంకారం చావాలి. ఏం చావాలి చెప్పండి, అహంకారం, గర్వం. ఈరోజు చాలామంది పరిస్థితి కొంచెం బాగుండేసరికి, దేవుడు కొంచెం వారిని ఆశీర్వదించే కొలది, వారి పరిస్థితులు మారే కొలది ఏమొచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళలో అతిశయం వచ్చేస్తూ ఉంటుంది, గర్వం వచ్చేస్తూ ఉంటుంది, అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఈ అహంకారంతో ఎంతమంది భక్తులు పాడైపోయారు. కయ్యను నాశనం అయిపోయింది గర్వం వల్లే కదా, నెబుకద్నెజరు నాశనం అయిపోయింది గర్వం ద్వారానే కదా, ఫరో నాశనం అయిపోయింది గర్వం ద్వారానే కదా. మరి ఇలాగున హేరోదు రాజు నాశనం అయిపోయింది గర్వం, అహంకారం వల్ల కదా. కాబట్టి ఈ అహంకారం అనేది మనలో ఏమవ్వాలి చెప్పండి, చావాలి. నాలుగవదిగా చావాల్సింది ఏమిటి అనేసనంటే శరీరేచ్ఛలు. ఏం చావాలి చెప్పండి, శరీరేచ్ఛలు చావాలి. శరీరేచ్ఛలు చావాలి. మనం ఆత్మీయతను పాడు చేసేటువంటి పురుగు మనలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా పురుగుని ఏం చేయాలి చెప్పండి, చంపేయాలి. మన శరీరంలో కలిగే ఇచ్చలు, మన చూపులు కానివ్వండి, మన మాటలు కానివ్వండి, మన వినికిడి ద్వారా కానివ్వండి, మన తలంపులు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, అది ఏదైనా సరే మన ఆత్మీయతను పాడు చేస్తుంది అంటే ఆ పురుగుని ఏం చేయాలి, చంపేయాలి. లేదా పురుగుని చంపకపోతే పంట అంతా ఏమైపోద్ది, పాడైపోద్ది, నాశనం అయిపోద్ది. పంట మన చేతికి రావాలి అంటే, పంటను మనం పొందుకోవాలి అంటే, పంటను మనం కోసుకోవాలి అంటే మన ఆత్మీయతను పాడు చేసే పురుగును మనం ఏం చేయాలి, చంపేయాలి. సియోనుపురం అనేటువంటి ఒక ఊరుందట. ఊరు పేరేంటి చెప్పండి, సియోనుపురం. పేరు గొప్ప ఊరు దెబ్బ అనేటువంటి సామెత ఉంది కదా, మనకి బాగా తెలుసు కదా. అలా సియోనుపురం అనేటువంటి ఒక ఊరుందట. ఆ ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళేనట, క్రైస్తవులేనట. ప్రతి ఆదివారం మందిరాలన్నీ ఫుల్ అయిపోతూ ఉంటాయట, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఫుల్ అయిపోతూ ఉంటాయట. ప్రతిరోజు ఏ మందిరాన్ని చూసినా ఒక ప్రక్కంతా మగవాళ్ళతో ఫుల్ అయిపోద్ది, ఒక ప్రక్కంతా ఆడవాళ్ళతో ఫుల్ అయిపోద్దట. ఆ ఊర్లో అంత మందిరం వాళ్ళన్నీ ఫుల్ అయిపోయినా పైగా ప్రతి గృహానికి కూడా పేర్లు ఉంటాయట. ఏమని, శాంతి నిలయమని, సమాధాన నిలయమని, లేకపోతే హౌస్ ఆఫ్ ప్యారడైస్ అని, ఇలాగన మంచి మంచి పేర్లు ఉంటాయంట ప్రతి ఇంటికి కూడా ఆ ఊర్లో. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆ ఇంట్లో ప్రతి ఇంట్లోనూ
ఒక్కొక్క మగాడు కూడా చొక్కేసుకుని ఇంట్లో వాళ్ళకి చుక్కలు చూపిస్తారట. ఏం చూపిస్తారు చెప్పండి? చొక్కేసుకుంటాడట ప్రతి మగాడు. ఏం చేస్తాడు ఇంట్లో వాళ్ళకి? చుక్కలు చూపిస్తాడట. ఎలాగనంటే పగల చర్చుకొచ్చేస్తాడు, కానీ సాయంత్రం ఏమవుతాడు? వెళ్ళి తాగేసి వస్తాడట. తాగేసి వచ్చినోడు ఏమన్నా తిన్నంగా పడుకుంటాడా? పడుకోడట. వచ్చి భార్యను అంటాడట, ఏ దేవుని మందిరానికి వెళ్తున్నావు, తాగే భర్త కోసం ప్రార్థన చేయాలని తెలియదా? లెగిసి ప్రార్థన చేయి అంటాడట. అప్పుడు ఏం చేస్తుంది ఇంకా భార్య? లెగిసి ప్రార్థన మొదలెడుతుందట. మొదలెడితే మళ్ళీ అంటాడట, కన్నీళ్ళతో ప్రార్థన చేయాలని తెలియదా నీకు అంటాడట. సరే అని ఏదో కన్నీళ్ళు తెచ్చుకుని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటే అంటాడట, భలే నటించేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఉండాల్సిందాను కాదు, ఎక్కడ ఉండాలి? సీరియల్లో సినిమాల్లో ఉండాల్సిందాను అంటాడట. అలా నైట్ అంతా ఇబ్బంది పెట్టేసి తెల్లవారుజాము 4 గంటలకు లేచి వేకుజాము ప్రార్థన చేసేసుకుంటాడంట మోకరించి. ఎవరు? రాత్రి తాగేసి వచ్చినటువంటి మనిషి తెల్లవారుజాము 4 గంటలకు లేచిపోయి వేకుజాము ప్రార్థన చేసేసుకుంటాడట. అప్పుడు భార్య అంటదట, అదేంటండి రాత్రి అంతా తాగేసి వచ్చి అంత ఇబ్బంది పెట్టేశారు, మరి వేకుజాము ప్రార్థన చేసేసుకుంటున్నారు అనేసానంటే అప్పుడు అంటాడట, పాతవి గతించను ఇదిగో కొత్తవాయి అని అంటాడట. ఏమంటాడు? పాతది రాత్రిదంతా గతించిపోయింది, ఇదిగో కొత్తదైంది. అంటే ప్రతిరోజు అదే భోగాతం. అంటే వాక్యాలు ఏమైనా తెలియదా అంటే తెలుసు. మాట్లాడేదంతా ఏంటి? ప్రతి విషయంలో వాక్యమే. అంటే వాక్యాలన్నీ తెలుసు, కానీ ఏమి లేదు, జీవితం లేదు. ఈరోజు మన ఆత్మీయతను పాడు చేసేటువంటి ఆ పురుగు ఏదైనా సరే దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? చంపేయాలి. దీనివల్ల నేను దేవుని సంధికి రాలేకపోతున్నానండి అంటూ ఉంటారు చాలామంది. కానీ ఆ పురుగుని చంపేస్తే దేవునికి మరింత దగ్గర అవ్వదాం. పంటను పాడు చేసేటువంటి ఆ పురుగుని చంపేసి పంటను కాపాడుకుందాం అనేటువంటి అవగాహన ఉండాలి మన జీవితంలో. ఆధ్యాత్మిక జీవితంలో ఏ శరీరేచ్ఛ ద్వారా మన పంట పాడవుతుందో మనం ఏం చేయాలి చెప్పండి? గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. దేవునికి ఇష్టం కానిది, దేవునికి ఆయాసకరమైనది, మనలో మన పంటను పాడు చేసేటువంటి, మన ఆధ్యాత్మిక ఫలింపును పాడు చేసేటువంటి ఆ పురుగు ఏదో మనం గుర్తించి ఆ శరీరేచ్ఛ అనేటువంటి పురుగును ఏం చేయాలి చెప్పండి? చంపేయాలి. అప్పుడు పంట అంతా కూడా బాగుంటుంది, మన చేతికి వస్తుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆయుధం ఏంటి చెప్పండి? కుండ అనేటువంటి మన శరీరం ఏం చేయబడాలి? పగలగొట్టబడాలి, చావగొట్టబడాలి, చనిపోవాలి, మనలో చావాలి. అప్పుడు మనకి దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి? విజయాన్ని ఇస్తాడు. రెండవది ఏమిటి అంటే, రెండవ ఆయుధం ఏంటి? దివిటి. రెండవ ఆయుధం ఏంటి చెప్పండి? దివిటి. ఈ దివిటిని ఏం చేయమన్నాడు దేవుడు? కుండలో పెట్టమన్నాడు. ఏం చేయమన్నాడు చెప్పండి? దివిటిని వెలిగించి కుండలో పెట్టు అన్నాడు గిద్యోనుతో, ప్రజలతో, ఆ 300 మందితో. అంటే ఇక్కడ దివిటి అంటే అర్థం ఏమొస్తుంది అనేసనని మనం ఆలోచన చేస్తే, దివిటి అనేసనంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ ఆనందం మన అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ ఆనందం, అలాగే దేవుడు ఇచ్చినటువంటి జీవవాయువు. ఒకసారి మనం చూద్దాం ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాదు, దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మనం ఏంటట? మంటి ఘటాలం, కుండలం కదా. మనలో దేవుడు ఏం పెట్టాడు? నేల మంటిని చేత్తో తీసేసి ఆ మనిషి యొక్క నాసికారంధ్రాల్లో ఏం ఊదాడు చెప్పండి? జీవవాయువు. అంటే దేవుడు మనలో పెట్టినటువంటి ఐశ్వర్యం, మంటి ఘటాల్లో మాకు ఐశ్వర్యం ఉంది అంటున్నారు పౌలు గారు. మంటి ఘటాలమైనటువంటి కుండలమైనటువంటి మనలో దేవుడు ఒక ఐశ్వర్యం పెట్టాడు. అది ఏమిటి అంటే దేవుని యొక్క జీవవాయువు, దేవుని యొక్క జీవాత్మ. ఆ జీవాత్మ ఈరోజు దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? రక్షించుకున్నాడు. రక్షణ అనేటువంటి ఆనందాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ రక్షణ అనేటువంటి ఆనందం దేవుడు మనకిస్తే ఆ రక్షణలో మనం ఎంతవరకు ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం, రక్షణలో కొనసాగగలుగుతున్నాం అనేది ఆలోచన చెయ్యాలి. ఇక్కడ కనుక మనం మరొకసారి ఆలోచన చేస్తే, దివిటీని తీసుకోమన్నాడు. అసలు మామూలుగా యుద్ధానికి వెళ్ళేవారు ఎవరైనా దివిటి వాడతారా? వెలుగు వాడతారా?
వాడరు. ఎందుకని వాడరు అనేసనంటే, మనం వెలుగు పట్టుకున్నాం అనుకోండి, ఏ క్యాండిలో దివిటో పట్టుకున్నాం అనుకోండి, అవతల ఉన్న శత్రువుకి మనం ఎక్కడున్నామో తెలిసిపోద్ది. వెంటనే వచ్చి చంపేస్తాడు, లేకపోతే బాంబులు వేసేస్తాడు. కాబట్టి ఎవరు ఏం పట్టుకెళ్ళరు యుద్ధానికి? దివిటీ పట్టుకెళ్ళరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు దివిటీ తీసుకోండి అంటున్నారు. ఉదాహరణకి మన మిలిటరీ వాళ్ళకి ఏ డ్రెస్ ఉంటుంది? మిలిటరీ వాళ్ళ డ్రెస్ ఏంటి? ఆకుపచ్చ గీతలు గీతలుగా ఉన్నటువంటి యూనిఫామ్ ఉంటుంది. ఆ కలరే, ఆ యూనిఫామే ఇవ్వడానికి కారణం ఏమిటి అనేసనంటే, మిలిటరీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అడవుల్లో అది ఉంటారు కదా, పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి. అప్పుడు వాళ్ళ పైన ఆ మిలిటరీ వాళ్ళు ఉన్నటువంటి ఆ చోట నుండి పైనుండి శత్రువులు ఏం చేస్తారు అంటే, శాటిలైట్ ద్వారా సైనికులు ఎక్కడున్నారా అని ఒక మార్క్ వెళ్ళిపోద్ది వాళ్ళకి. శత్రువులు ఏం పంపిస్తారు చెప్పండి? శాటిలైట్ పంపిస్తారు. శాటిలైట్ పంపించినప్పుడు సైనికులందరూ ఎక్కడున్నారని వాళ్ళకి ఆ శాటిలైట్ ద్వారా ఒక మార్క్ వెళ్ళిపోతుంది. అలా మార్క్ వెళ్ళకూడదని ఇండియా ఆర్మీ ఏం చేసిందంటే, ఆకుపచ్చలో గీతలు గీతలుగా ఉన్నటువంటి యూనిఫామ్, అంటే వాళ్ళు అడవుల్లో ఉన్నప్పుడు ఆ చెట్ల మధ్యలో ఏమైపోతారు? కలిసిపోతారు. కాబట్టి ఏమవ్వరు, శత్రువుకి కనిపించరు. అందుకనే ఆ యూనిఫామ్ పెట్టబడింది మిలిటరీ వాళ్ళకి. మరి ఈరోజు యుద్ధం జరిగే చోట కరెంటు కూడా ఉండదు. ఈ విషయం మీరు ఆలోచన చేయాలి. యుద్ధం జరిగే చోట ఏముండదు? కరెంట్ ఉండదు. ఒకవేళ కరెంటే ఉందనుకో ఏం చేస్తారు? సైనికులు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయి బాంబులు వేసేస్తారు. ఇలాంటి పరిస్థితి ఉంటే యుద్ధం జరగాలి అంటే చీకట్లో జరగాలి. చీకటి ఉండాలి కదా, శత్రువుకి కనిపించకుండా. మరి దేవుడు ఏమంటున్నాడు? దివిటీ పట్టుకెళ్ళి అంటున్నాడు. అంటే దేవుడు చెప్పేవన్నీ ఎలా ఉంటాయి? రివర్స్లో ఉంటాయి. కాబట్టి అయ్యో ఇది రివర్స్లో ఉంది, ఇలా చేయకూడదు అనేసి అని మనం గనక ఆగిపోతే ఏం చూడలేం? విజయాన్ని చూడలేం. ఇక్కడ దివిటీని తీసుకోమన్నాడు దేవుడు. దివిటి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దేవుడు మనలో పెట్టిన జీవవాయువుకి, రక్షణ ఆనందానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు మనలో పెట్టినటువంటి ఆ రక్షణ ఆనందం, వెలుగు, దివిటి కనిపించాలి అంటే ఈ కొండ ఏమవ్వాలి? పగలాలి. పగిలినప్పుడు ఏమొస్తుంది? కొండలో దివిటి పెట్టాడు గిద్యోను. ఆ కొండలో దివిటి కనబడాలి, వెలుగు కనబడాలంటే ఎప్పుడు కనిపించింది? కొండ పగిలినప్పుడే కనిపించింది. కొండ పగలలేనంతసేపు దివిటి కనిపించలేదు, వెలుగు కనిపించలేదు. అంటే ఈరోజు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మన శరీరేచ్ఛలు, శరీర విషయంలో మనం మృతంగా పగలగొట్టబడినప్పుడు మనలో దేవుడు ఉంచినటువంటి వెలుగు లోకానికి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను లోకానికి వెలుగుగా ఉన్నాను గనక మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు లోకానికి మనం కనబడకూడదు. ఒకవేళ మనం పగలగొట్టబడకపోతే, శరీర విషయాల్లో మనం చావకపోతే లోకానికి ఎవరు కనిపిస్తారు? మనమే కనిపిస్తాం. లోపల ఉన్న దివిటి కనిపించదు, దేవుని వెలుగు కనిపించదు లోకానికి. కాబట్టి కొండ పగలగొట్టబడిన తరువాతే లోపల ఉన్న ఏం కనిపిస్తుంది? దివిటి కనిపిస్తుంది. ఈరోజు మనలో ఉన్న శరీరేచ్ఛలు, శరీర కోరికలు ఇవన్నీ చావగొట్టబడాలి, పగలగొట్టబడాలి. అప్పుడు దేవుడు మనలో ఉంచినటువంటి రక్షణ, దేవుడు మనలో ఉంచినటువంటి సాక్ష్య జీవితం, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి వరం లోకానికి ఏమవుతుంది అంటే ప్రజ్వలించబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఎంతవరకు లోకానికి క్రీస్తు యొక్క వెలుగును మనం చూపించగలుగుతున్నాం? మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా ఎంతవరకు లోకానికి క్రీస్తు యొక్క వెలుగును చూపించగలుగుతున్నామా అనేది ఎంతైనా ఆలోచన చేయండి. మూడవ ఆయుధం ఏమిటి అంటే, నేను త్వరగానే ముగిస్తున్నాను. మూడవ ఆయుధం ఏమిటి అంటే ఏంటి చెప్పండి? మూడవ ఆయుధం బోర. ఏంటి చెప్పండి? బోర. ఇక్కడ బోరని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఎడం చేతితో కొండలో దివిటి పట్టుకోమన్నాడు. కొండ పగలగొట్టేశాడు. అప్పుడు ఎడం చేతిలో ఏముంది? దివిటి ఉంది. కుడి చేతితో ఏం పట్టుకోవాలి? బోర పట్టుకోవాలి. బోర పట్టుకుని ఏం చేయమంటున్నాడు? ఊదమంటున్నాడు. అసలు బోర పట్టుకుని ఊదితే సైనికులకి ఖచ్చితంగా, శత్రువులకి తెలిసిపోతాం. సౌండ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడున్నామో తెలిసిపోతాం. అది జరిగే వాస్తవం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు బోర పట్టుకుని ఓదండి, అరవండి అంటున్నాడు. ఈ బోర దేనికి సాదృశ్యంగా ఉంది అనేసనంటే, ఈ 300 మంది చేతిలో ఉన్నటువంటి బోర్లో పైగా ఏం చేయాలట? ఒకళ్ళొకసారి కాదు, అందరూ ఒకేసారి ఊదాలట. ఏం చేయాలటండి? అందరూ ఒకేసారి ఊదాలట. అసలు ఒకళ్ళు ఊతూనే సౌండ్ వచ్చేస్తుంది అంటే శత్రువుకి తెలిసిపోతాము అంటే, 300 మంది ఒక్కసారిగా బోర్లు ఊదితే, అసలు ఒక్క బోరు ఊదితేనే ఇంత సౌండ్ వచ్చిందంటే 300 మంది ఊదితే ఇంకెంత సౌండ్ వస్తుంది చెప్పండి? అందరూ అలాగన అంటే 300 మంది ఒకేసారి ఊదాలి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఐక్యత కోరుకుంటున్నాడు.
ఏం కోరుకుంటున్నాడు? 300 మంది ఒకేసారి ఓదాలి, ఒకేసారి అరవాలి అంటున్నాడు. అంటే ఇక్కడ ఐక్యత కోరుకుంటున్నాడు దేవుడు. ఐక్యతగా పని చేసినప్పుడే మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని కార్యం చూస్తాం. ఐక్యతగా ఒకేసారి ఓదాలి. బోర దేనికి సాదృశ్యంగా ఉంది? బోర ఊదడం దేనికి సాదృశ్యం అంటే, ఇక్కడ బోర అంటే 2 అర్థాలు వస్తాయి. బోర ఊదడం అంటే 2 అర్థాలు వస్తాయి. మొదటి అర్థం ఏమిటి అంటే దేవుణ్ణి స్తుతించడం. బోర ఊదడం అంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి స్తుతించడం. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ తల్లక్రిందులుగా చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ తారుమారు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎదుర్కొనే పోరాటాల్లో దేవుడు విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? బోర ఊదాలి. బోర ఊదడం అంటే ఏం చేయడం చెప్పండి? దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి స్తుతించడం ద్వారా చరిత్రలో మనం చూస్తే ఎన్నో విజయాలు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే యెరికో ఎదురైంది. వాళ్ళ కనాన్లో ప్రవేశించడానికి ముందు ఇశ్రాయేలుకి ఏం ఎదురైంది చెప్పండి? యెరికో పట్టణం ఎదురైంది. యెరికో కోట గోడలు ఎంత వెడల్పు ఉంటాయి అంటే, ప్రక్కన 10 రథాలు కనుక మనం పెడితే, 10 రథాలను ఇలా పెడితే ఎంత వెడల్పు వస్తుందో అంత వెడల్పు ఉంటాయి యెరికో కోట గోడలు. అలాంటి యెరికో కోట గోడల్ని ఎవ్వరూ బద్దలు కొట్టలేరు, ఎవరూ పగలు కొట్టలేరు. అప్పుడు ఇశ్రాయేలీలు అన్నారు, ప్రభువా మేము యెరికోని జయించాలి అంటే మాకేమొచ్చినాయి? కోట గోడలు అడ్డంగా ఉన్నాయి, ఏం చేయమంటావు అని అడిగాడు యెహోషువ. అడిగితే అప్పుడు ఏం చేయమన్నాడో తెలుసా? మీరు 7 రోజులు ఏం చేయండి? ఆ యెరికో గోడల చుట్టూ దేవుని స్తుతిస్తూ తిరగండి. ఏడవ రోజు 7 సార్లు తిరగండి. మీ స్తుతి నినాదాలకి ఆ కోట గోడలు కూలిపోతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా కూలిపోయినాయా లేదా? కూలిపోయినాయి. వాళ్ళు చేసినటువంటి స్తుతి నినాదాల ద్వారా యెరికో కోట గోడలు, బలమైనటువంటి కోట గోడలు దేవుడు కూల్చేశాడు. ఈరోజు నీ కుటుంబంలో ఏది ఒకవేళ అపవాది యొక్క శక్తి బలమైపోయిందా? నీ కుటుంబంలో అపవాది యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉందా? నీ కుటుంబంలో అపవాది యొక్క పీఠం అగ్రస్థానంలో ఉందా? అయినా నువ్వేం చేస్తే చాలు? స్తుతిస్తే చాలు. యెరికో కోట గోడల లాంటి పరిస్థితులైనా ఏదైనా నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కూల్చివేసేస్తాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చూస్తే పౌలు శీలల్ని బంధకాల్లో వేసేసి ఏం చేశారు? చెరసాల్లో పెట్టేస్తే వాళ్ళు చేసిన పని ఏంటి? మధ్యరాత్రి వేళ ఏం చేయడం మొదలుపెట్టారు? దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. దేవునికి పాటలు పాడడం మొదలుపెట్టారు. స్తుతించడం అంటే పాటలు పాడటమే కదా. పాటలు పాడడం మొదలు పెడితే అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? పెద్ద భూకంపం కలిగిందట. భూకంపం కలిగితే అక్కడ పౌలు శీలలకే కాదు, ఆ చెరసాల్లో జైల్లో ఉన్న ప్రతి ఒక్క ఖైదీకి ఉన్న బంధకాలన్నీ ఏమైపోయినాయి? విడిపోయినాయి. ఇక్కడ విచిత్రం అనిపించట్లేదా మీకు? ఆశ్చర్యం కలిగిందా లేదా? భూకంపం వచ్చిందంటే ఎప్పుడు ఆలోచించలేదన్నమాట మీరు. స్తుతుల మూలంగా దేవుడు భూకంపం రప్పించాడు, కరెక్టే. కానీ భూకంపం వస్తే ఏం జరుగుతుంది? భూమి కంపించిపోయి బిల్డింగ్లన్నీ కూలిపోతాయి. కానీ ఇక్కడ వచ్చిన భూకంపానికి ఏం జరిగిందట? అందరి బంధకాలు అంటే సంకెళ్ళు వేసినటువంటి బేడీలు తెగిపోయినాయట. ఎంత విచిత్రమైన భూకంపమో కదా. అంటే దేవుడు ఏదైనా సరే ఏం చేయగలడు? మన దేవుడే చిత్రాలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. అలా ఆ భూకంపం వచ్చినప్పుడు భూమి కంపించడం అంటే భూమిలోనికి బిల్డింగులు కూలిపోవడం ఇలాంటివి జరగలేదు. అందరికీ ఉన్న బంధకాలు ఊడిపోయినాయి. ఈరోజు నువ్వు గనక స్తుతించగలిగితే, నీ కుటుంబంలో ఎవరైతే బంధకాలతో ఉన్నారో, అపవాది యొక్క కాడి క్రింద ఉన్నారో, ఏ పాపపు బంధకాల్లో ఉన్నారో, ఆ బంధకాలన్నీ నీ స్తుతి ద్వారా నా దేవుడు తెంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి చెప్పండి? బోర ఊదాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా బోర ఊదడం అంటే రెండవ అర్థం ఏమి వస్తుంది అంటే సువార్త ప్రకటించడం. ఏమొస్తుంది చెప్పండి? సువార్త ప్రకటించడం. మరి ఈరోజు సువార్త ప్రకటనలో మనం ఎంతగా వాడబడుతున్నాం? దేవుని గురించి అనేకులకు చెప్పగలుగుతున్నామా? దేవుని గురించి అనేకులకు ప్రకటించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఎంతవరకు దేవుని గురించి చెప్పగలుగుతున్నాం? నీవు ఒకవేళ ఒక హాస్పిటల్కి వెళ్ళావు, హాస్పిటల్లో నీకు మంచి వైద్యం అందింది. అప్పుడు వెంటనే అలాంటి బలహీనతతో ఉన్నటువంటి వారికి ఏం చెప్తావు? పలానా హాస్పిటల్కి వెళ్ళాను నేను, ఆ డాక్టర్ గారు బాగా చూసారమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళని ఎలా పరిచయం చేస్తావు? అంటే ఒక రోగం గురించి ఒక డాక్టర్ గారినే ఇతర వ్యక్తికి నువ్వు పరిచయం చేసావంటే మరి ఆ రోగాలను స్వస్థపరచగలిగిన దేవుడు, నీ పాప రోగము నుండి కూడా విడిపించగలిగిన దేవుడు, నిత్య నరకాగ్నిలో నుండి నిన్ను దాటింపచేసి నిత్యత్వంలో అడుగు పెట్టింప చేయగలిగినటువంటి దేవుణ్ణి
ఎంతవరకు ఇతరులకు పరిచయం చేయగలుగుతున్నావు? ఎంతవరకు ఆ దేవుని గురించి ఇతరులకు చెప్పగలుగుతున్నావు? ఆ దేవుణ్ణి ఎప్పుడైనా ఎవరికైనా పరిచయం చేసావా? ఆ దేవుని పాదాల దగ్గరకు ఎవరినైనా తీసుకురాగలుగుతున్నావా? ఆలోచన చేయాలి. ఈ సువార్త నిమిత్తమై మన ధనమైనా, మన సమయమైనా, లేకపోతే మన బలమైన ఏదైనా సరే మనం ఏం చేయగలగాలి చెప్పండి? వెచ్చించగలగాలి. ఈరోజు ఎంతవరకు వెచ్చించగలుగుతున్నాం? ఒరిస్సా రాష్ట్రంలో సాహు అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె ఆ ఒరిస్సా రాష్ట్రంలో తనకున్నటువంటి ఆ ఊరు నుంచి విడిచిపెట్టి ఈస్ట్ గోదావరి జిల్లాకి వచ్చేసింది. వచ్చేసి ఇక్కడ ఒక 5 ఇళ్లల్లో పాచి పని చేసుకుని బ్రతుకుతూ ఉంటే ఆమె వెళ్ళేటువంటి సంఘంలో మీటింగ్స్ జరుగుతున్నాయట. మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్స్కి ఒక దైవ సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పేసిన తర్వాత వెళ్ళినటువంటి సేవకుడు కూడా ఎవరు అంటే బ్రాహ్మణ్స్ అనమాట. ఆ విషయం ఆమెకు తెలిసి వాక్యం అయిపోయిన తర్వాత ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీతో నేను మాట్లాడాలి అనేసాను అన్నదట. సరేనమ్మా మాట్లాడు అనేసానంటే ఆమె చెప్తుందట, మీది కూడా ఒరిస్సా అనేసని నేను విన్నాను, మీరు బ్రాహ్మణ్స్ అని విన్నారు, నా పేరు సాహు అంటేనే బ్రాహ్మణ్స్ అనేసి అని అర్థం వస్తుంది. ఒరిస్సా మాది. నేను ఉన్నటువంటి ఆ గ్రామానికి మీరు వెళ్ళి అక్కడ సభలు పెట్టాలయ్యా 3 రోజులు అనేసి అని అన్నదట అమ్మాయి. అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, సభలు పెట్టాలంటే మామూలు సంగతమ్మా, మరి చాలా ధనం కావాలి కదా అనేసి అన్నారట. ఆమెను చూస్తే ఏం చేస్తుందంటే 5 ఇళ్లలో పాచి పని చేసుకుంటుంది. కట్టుకున్నటువంటి చీర కూడా చాలా వికారంగా ఉంది ఆమె అంతా కూడా. అప్పుడు నేను ఖర్చు పెడతానయ్యా, సభలకి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా నేను పెట్టుకుంటాను. ఇప్పటి మట్టికి ఒక 83,000 దాచాను. ఇప్పుడు అక్టోబర్లో మీటింగ్స్ అయినాయి, ఇప్పుడు 83,000 దాచాను. రేపు సంవత్సరంలో ఏప్రిల్లో పెడుదురు కానీ సభలు అక్కడ. అప్పటి వరకు నేను ఇంకెంత పోగేయగలుగుతానో అదంతా కూడా ఇచ్చేస్తాను. ఖచ్చితంగా ఆ గ్రామంలో మాత్రం, నా గ్రామంలో ఏం పెట్టాలి మీరు? 3 రోజులు మీటింగ్స్ పెట్టాలి, నా గ్రామానికి సువార్తను వినిపింప చేయాలి మీరు అనేసని చెప్పిందట. సరేనమ్మా, ఇవి నీ దగ్గరే ఉంచు, లేకపోతే మీ పాస్టర్ గారికి ఇవ్వు, అక్కడ సభలు పెడదాం అనేసి అన్నారట. సభల తేదీలు నిర్ణయించబడ్డాయి ఏప్రిల్లో. అక్కడ సభలు పెట్టడానికి ఇక్కడ నుంచి సంఘం బస్సు అది వేసుకుని అందరూ వెళ్ళడం జరిగింది. ఇంటింటికి ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరికీ ఇంటింటికి వెళ్ళి పలానా చోట మీటింగ్స్ అనేసి చెప్పిందట. చెప్తే ఆ రాత్రి అక్కడ కొంతమంది ఉంటారు కదా, మతోన్మాదులు, క్రైస్తవ విరోధులు, ఎవరిని సభలకి రానివ్వకపోతే అప్పుడు ఈమె మరలా ఉదయం అప్పుడు సేవకులు అన్నారట, అమ్మ ఏంటి మరి ఎవరు రానివ్వట్లేదు కదా, ఏం చేద్దామంటే, అయ్యా మీరేమి ఇది అవ్వకండి, ఈరోజు ఖచ్చితంగా వస్తారు అనేసని మర్నాడు ఉదయమే ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి ఫలానా చోట విశాలమైనటువంటి ఆ మైదానంలో సభలు పెట్టబడుతున్నాయి కాబట్టి మీరు అసలు ఈ 3 రోజులు ఏం వెలిగించొద్దు? పొయ్యి వెలిగించొద్దు. అసలు పొయ్యి అనేది వెలిగించొద్దు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, ఇవన్నీ కూడా ఈ 3 రోజులు మీకే అక్కడ ఏర్పాటు చేయబడతాయి కాబట్టి మీరు ఏం వెచ్చించొద్దని మరలా ఊరంతా కూడా ఇంటింటికి తిరిగి చెప్పిందట. అప్పుడు 3 రోజులు కూడా ఆ ఊరు వారందరూ రావడం, దేవుడు మాట్లాడడం, సువార్త ప్రకటించబడడం, సభలు జరిగిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత ఆ ఊర్లో ఉంటున్నటువంటి ఒక డాక్టర్ గారు, అంటే పట్టణంలో క్లినిక్ ఉంది ఆయనకి, ఆ ఊరు ఆయన ఒక డాక్టర్ గారు ఆ సువార్త ప్రకటించినటువంటి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అంటున్నారట, అయ్యా మీరు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి నేను ప్రభు అయినటువంటి యేసయ్యని తెలుసుకున్నాను, నేను రక్షించబడ్డాను, నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం, ఒక చోట పట్టణంలో చర్చ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం, ఇంకా మా చుట్టుప్రక్కల వారికి కూడా నేను తెలియచేస్తున్నాను దేవుని గురించి అనేసి అన్నారట. అప్పుడు మరలా సంవత్సరం ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ సాహు అనేటువంటి ఆ స్త్రీ అడుగుతుందట ఆ సేవకుడిని, అయ్యా మా ఊరు విశేషాలు ఏమైనా తెలిసినాయా అంటే, అక్కడ ఒక డాక్టర్ గారి కుటుంబం రక్షించబడిందమ్మా, ఇంకా కొంతమందికి ఆ డాక్టర్ గారు చెప్తున్నారు దేవుని సువార్త గురించి, ఇంతవరకు వచ్చింది దేవుని కార్యం అన్నారట. అప్పుడు ఈమె అంటుందట, ఏమనో తెలుసా, అయ్యా అక్కడికి ఒక సేవకుడిని పంపించండి, అక్కడ నాకు 23 సెంట్ల స్థలం ఉంది, ఆ స్థలాన్ని ఏం చేస్తాను, దేవునికి రాసిచ్చేస్తాను, అక్కడ ఒక మందిరం కట్టబడాలి, దేవుని సేవ చేయబడాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి, కాబట్టి నాకున్నటువంటి ఆ 23 సెంట్ల స్థలం రాసిచ్చేస్తాను, నా గ్రామంలో ఒక చర్చి మందిరం కట్టబడాలండి అన్నదట. ఈరోజు అక్కడ దేవుని పరిచర్య జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఒక్క విషయం, ఆమె ఏం చేస్తుంది చెప్పండి? బోర ఊదుతుంది. ఏం చేస్తుంది? బోర ఊదుతుంది. తన పరిస్థితి 5 ఇళ్లలో పాచి పని చేసుకునేటువంటి పరిస్థితే.
కానీ దేవుని కొరకైనటువంటి తీర్మానం, దేవుని సువార్తకైనటువంటి తన ప్రయాస ఏమాత్రం కూడా దేవుడు ఏం చేయడు చెప్పండి, వ్యర్థం చేయడు. ఒకవేళ మనం ఎంత సంపాదించుకున్న భూమి కానివ్వండి, బంగారం కానివ్వండి, ధనం కానివ్వండి, ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, దేనిని మనం పట్టుకెళ్ళలేం. కానీ మనం సంపాదించిన ఆత్మలు ఉన్నాయి చూసారు, మనం సంపాదించిన ఆత్మలు మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతాం? మనం దేవుని రాజ్యానికి తీసుకెళ్ళగలుగుతాం, దేవుని ఎదుట వారిని నిలవబెట్టగలుగుతాం. వారు దేవుని ఎదుట నిలవబడినప్పుడు దేవుడు అంటాడు, నిన్ను బట్టే, నువ్వు వెచ్చించిన ధనాన్ని బట్టి ఈ ఆత్మను రక్షించాను, నువ్వు చేసిన ప్రార్థనను బట్టి ఈ ఆత్మను రక్షించాను, నువ్వు వెచ్చించిన నీ బలాన్ని బట్టి, నువ్వు ఊదిన బోరను బట్టి ఈ ఆత్మను రక్షించానని దేవుడు మనకిచ్చే బహుమానం స్థిరం, కానీ ఈ లోకంలో మనం సంపాదించింది స్థిరం కాదు. ఈరోజు మరి బోర ఊదగలుగుతున్నామా? ఇక్కడ గిద్యోనుతో దేవుడు అంటున్నటువంటి మాటలు, 3 ఆయుధాలను దేవుడు ఇచ్చాడు. ఏంటి చెప్పండి? ఒకటి కుండ, రెండవది దివిటి, మూడవది బోర. ఈ 3 ఆయుధాలతో లక్షల మంది మిడతల దండంత విస్తారంగా ఉన్నటువంటి ఆ మిద్యానీయుల దండంతటిని ఈ గిద్యోనుతో ఉన్న 300 మంది జయించారు. ఇశ్రాయేలీయులకు విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మన కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులతో ఉన్నామో, ఎలాంటి ఇబ్బందులతో ఉన్నామో, ఎలాంటి పోరాటాలతో ఉన్నామో, ఏ పోరాటంలో అయినా దేవుడు మనకి జయాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనకి జయాన్ని ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకి జయాన్ని ఇవ్వాలి అంటే దేవుడు చెప్పినట్లే చేద్దాం. అది ఒకవేళ వాస్తవంగా అలా చేస్తే ఏమవుతుంది అనుకోవచ్చు. ఉదాహరణకి విశ్వాసం అనేసానంటే ఇది జరుగుతుందని నమ్మడమే కదా, అలా నమ్మితే కూర్చుంటే అవుతుందేంటి అని చాలామంది మాట్లాడవచ్చు. కానీ దేవుని మీద ఉన్నటువంటి అపారమైన విశ్వాసం, అలా దేవుని మాట మనం లోబడితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆయుధాలు, ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి ఆయుధాలు. మన పోరాటాల్లో మనం జయం పొందాలంటే, విజయం పొందాలి అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఈ 3 ఆయుధాలు కలిగి ఉండాలి. ఒకటి కుండ, అంటే మన శరీరేచ్ఛలు ఇవన్నీ కూడా ఏం చేయబడాలి? పగలగొట్టబడాలి, సిలువ వేయబడాలి, చావగొట్టబడాలి. అప్పుడే దేవుడు మనలో ఉంచినటువంటి వెలుగు లోకానికి కనిపిస్తుంది. లోకానికి వెలుగుగా మనం మార్చబడతాం, దివిటీగా మార్చబడతాం. మూడవదిగా బోర ఊదాలి, అంటే ఎల్లప్పుడూ ఒకవేళ మనకు ఆనందం కలిగిందని, మనకేదో కలిసి వచ్చిందని దేవుని స్తుతించడమే కాదు, కష్టాల్లో అయినా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుని స్తుతిస్తూ ఉంటే స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. మన ప్రతి పరిస్థితుల్లోనూ మనం బోర ఊదగలగాలి, దేవుణ్ణి పరిచయం చేయగలగాలి, సువార్త ప్రకటించాలి. అప్పుడే మనం విజయాన్ని పొందగలుగుతాం. అంటే మనం ఒకటి దేవుణ్ణి వెలుగుగా, అంటే దేవుని వెలుగుగా లోకానికి ఉండాలి, దేవుణ్ణి ప్రకటించే శబ్దంగా కూడా లోకంలో పని చేయాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.